ప్లస్ ర్యాంక్స్ తో సివిల్స్ 2025 లో అనలాగ్ ఐఏఎస్ ప్రభంజనం. మీరే నెక్స్ట్ ర్యాంకర్ కావచ్చు. కాల్ నౌ 9247573271. Hi, hello, welcome to Suman TV. Right now, I am with the great actor and powerful criminal lawyer, CVL Narasimha garu with an exclusive interview with Suman TV. So, CVL garu, namaste. నమస్తే అమ్మా. ఏంటి ఇప్పటికి చాలా యంగ్గా ఏంగానే టైం ఇవ్వలేదు. ఆ మీసాలకి రంగేద్దాం అనుకుంటే కుదరలేదు. ఇంకా ఎంగగా ఏంటి నవ్వుతారు వాళ్ళని. హీరోయిన్లకి హీరోలకి నాన్నగా చేసుకుంటా అయితే? ఇంకా రంగులేస్తా ఉంటారు ఏంటి సార్ మీరు? అందరూ ప్రపంచం అంతా రంగులేస్తారు. రంగులమయమే కదా. ఆ రంగు బ్లాక్ అండ్ వైట్ వర్కౌట్ ఆ రంగుల ప్రపంచంలో మనం బతకూడదు. అంతేనా? అందుకే కదా మీరు ఇంత దూరంగా వచ్చి ఎంత హ్యాపీగా ఉంటున్నారు. రైట్. ఎస్, నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రాగానే చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చేసాయి. ఎందుకంటే ఎంత ప్రశాంతంగా ఉంటున్నారు. సినిమా ఆర్టిస్ట్ అంటే ఆ చుట్టుపక్కల మణికొండ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్ ఇలా ఉండేస్తారు. అలా కాకుండా మీరు చాలా దూరంగా ప్రశాంతంగా మంచి ఆర్గానిక్ ఫామ్ చేసుకుంటూ ఒకవైపు ప్రాక్టీస్ చేస్తూ ఒకవైపు యాక్టింగ్ మీకు నచ్చిన క్యారెక్టర్ అప్పుడప్పుడు అడపదడప చేసుకుంటూ చాలా లైఫ్ని బాగా లీడ్ చేస్తున్న యాక్టర్స్లో మీరు ఒకళ్ళని చెప్పుకోవచ్చు. ఇప్పుడు థ్యాంక్ యూ. ఎందుకు ఈ డిసిషన్ కారణం మెయిన్ మేడమా లేకపోతే మీరేనా? ఇద్దరం కలిసి. ఎందుకంటే తనకి స్ట్రీట్ డాగ్స్ వగేరాలు అంటే చాలా ఇష్టం, నాకేమో మొక్కలు అంటే ఇష్టం. ఇద్దరం కలిసి ఇది చేసుకుంటాం. తర్వాత ఇంకోటి ఏంటంటే వి బోత్ ఇవాళ ఆనందంగా బతకాలి. గతమంతా ఇప్పుడు భయంతో నడుస్తుంటుంది, బెంగతో నడుస్తుంటుంది, కంప్లైంట్లతో నడుస్తుంటుంది. భవిష్యత్తు ఏంటో తెలియదు, ఉంటామో లేదో తెలియదు, అసలు మనకి భవిష్యత్తు ఉంటుందో లేదో తెలియదు. దట్ ఈస్ ఎంజాయ్ టుడే అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాయి. ఎందుకంటే ఎంత సంపాదించినా ఎంత ప్రాక్టీస్ చేసినా మనం తినేది ఆ 4 ముద్దలే. ఓకే, లెట్ us do it out. అండ్ సపోజ్ ఇవాళ ఈ ఇంటర్వ్యూ నాకు ఇదే అసలు జీవిత లక్ష్యం అన్నంత బాగా ఎంజాయ్ చేస్తాను. లైఫ్ అంతా అలానే ఫస్ట్ నుంచి అంతేనా? ముందు నుంచి ఇప్పుడు అంతే. అలవాటు చేసుకుంటున్నారు? లేదు, ముందు నుంచి అలాగే. ఎందుకంటే కొన్ని అలవాటు చేసుకుంటే కావు, అది ఆ స్వతహాగా మనిషిలో ఉండాలి. ఓకే. ఆ యావ ఉండకూడదు, అంబిషన్ ఉండాలి, డెస్పరేషన్ ఉండకూడదు. ఎలాగైనా అంటే ఎలాగైనా ఉంటుంది. సో ఒక మనిషి ఒక దోవలో వెళ్ళటమే చాలా కష్టం, ఒక పాత్వేలు వెళ్ళటమే చాలా కష్టం. 2 పడవల మీద ఎప్పుడు కాళ్ళు పెట్టద్దు, మునిగిపోతూ ఉంటారు. అలాంటిది మీరు ఇన్ని ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా ఒక క్రిమినల్ లాయర్గా పేరుగాంచారు, ఒక మంచి యాక్టర్గా పేరుగాంచారు. వెనకుండా నడిపిస్తున్న శక్తి అంటే ఎవరని చెప్తారు? పైవాడు మా రాముడు. ఎందుకంటే ఐ బిలీవ్ ఇట్. మా నాన్నగారు వాళ్ళందరూ అంటే కానీ మీరు కృష్ణుడు గారా? అట్లే లేదు, కృష్ణుడు రాముడు ఒకడే అంటున్నా కదా. ఓకే. అందుకే హరే రామ హరే కృష్ణ అని ఇది అంటూ ఉంటారు. ఉట్టి రాముడు అని కృష్ణుడు అంటారు. అందుకే చాలామంది అంటుంటారు కృష్ణుడు చెప్పింది చేయాలట, రాముడు చేసింది చేయాలట. సో వీళ్ళిద్దరూ ఆదర్శమే కదా మనకి. బట్ ఏ రంగం మంచి హ్యాపీనెస్ ఇచ్చింది సార్ మీకు? అన్నీ ఏ ఫీల్డ్ బాగా? అన్నీ, బట్ ఎక్కువగా ప్రిఫరెన్స్ 1, 2, 3 రా అంటే లాయర్గా. ఎందుకంటే చాలామంది జీవితాలని బాగు చేసే అవకాశం ఈ ప్రొఫెషన్ నాకు ఇచ్చింది. అంటే డాక్టర్స్ అందరూ యాక్టర్స్ అవటం చూసాం, యాక్టర్స్ అందరూ డాక్టర్స్ అవటం చూసాం. ఇక్కడ ఎక్కడ కూడా మనం ఒక క్రిమినల్ లాయర్ యాక్టర్ అవటం ఎక్కడ చూడలేదు. చాలా తక్కువ, చాలా తక్కువ. చాలా తక్కువ. షారుఖ్ హాసన్, మరి కమల్ హాసన్ వాళ్ళ బ్రదర్, ఆయన అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్. బెంగాల్లో ఒక సుహాసిని గారి ఫాదర్. సుహాస్ ఫాదర్, ఎగ్జాక్ట్లీ. సో బెంగాల్లో ఎవరో ఒక అడ్వకేట్ ఉన్నారు, నేను. సో అది కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. ఇన్ఫ్యాక్ట్ లాయర్లు అందరూ యాక్టర్లే. కోర్టులోకి వెళ్ళి మీరు చేసేది యాక్టింగే కదా సార్ అంటే అంత యాక్టింగ్. అసలు ఇన్ని నవరాలు ఏ కోర్టుకైనా ఎప్పుడైనా వెళ్ళి క్యాండిల్ కెమెరా ఉంటేగా చూస్తూ ఉండను, అది ఇంత యాక్టింగ్ ఇక్కడుందా అని అనిపిస్తుంది. మీకు ఆ యాక్టింగ్ ఇక్కడ సినిమా యాక్టింగ్లో బాగా ప్లస్ అయిందంటారా? అంతే కదా. అంటే నేను 5వ క్లాస్ నుంచి బాలానందం నుంచి ఏవో నాటకాలు వేస్తూ వెళ్ళాం, అది అలవాటు అయిపోయింది. సో జీవితమే నాటక రంగం ఉంటారు కదా. సో అందుకు నేను నాటకాలను నటన కూడా తెలియాలిరా బాబు అని చెప్పి వచ్చినట్టు. బట్ ఇంతమంది స్టార్లతో వర్క్ చేశారు కదా సార్. అంటే ఒక స్టార్కి ఈయన క్రిమినల్ లాయరు, మంచిగా బాగా వాదిస్తారు, మనం ఏదైనా చెప్తే ఎంత వర్కౌట్ అవుతుంది, పని అవుతుంది, ఇలా చేయించుకున్న హీరోస్ యాక్టర్స్ ఉన్నారు? ఎవ్వరు లేదు. ఎందుకంటే కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ అంటే ఒక 25 ఏళ్ల పాటు ఓన్లీ క్రిమినల్ లాయర్గా నన్ను, ఈ గత 15-20 ఏళ్ల నుంచి ఈ మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ అంటే వివాహ సంబంధమైన ఇష్యూస్లలో ఎక్కువ చేయాల్సి ఉంటుంది. కానీ ఎవరికి అట్లా, ఎందుకంటే వాళ్ళు అసలు ఎంత అద్భుతమైన అంటే అన్ని రకాలు ఉంటాయి ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు. ఆ వేషము, వాళ్ళ క్యారెక్టరు, ఇప్పుడు మనకు ఒక ఈ సీన్ ఉంటే ఈ సీన్లో అంతే,
అంతేగాని బ్యాక్గ్రౌండ్లో, ఎందుకంటే నాకు బేసిక్గా నాకు అంత టైం ఉండట్లా. ఎందుకంటే నేను వెళ్ళటం, వేషం వేయటం, వచ్చేయటం. ఆ పిఆర్ మెయింటైన్ చేయటం అనేది కానీ, ఫోన్ నెంబర్లు ఉంచుకోవటం కానీ నాకు తెలియలేదని కాదు, కానీ నాకు కుదరలా. ఎందుకంటే బాగా బిజీగా ఉండేవాడిని, ఉన్నాను లీగల్గా. సో అది నాకు కొంత ఆటు విడుపులాగా ఉండేది, రిలాక్సేషన్ లాగా ఉండేది, బ్యాటరీ ఛార్జింగ్ లాగా ఉండేది. అందుకని అట్లా ఏమి ఎవరు లేదు. బట్ ఎవ్రీబడి హ్యాస్, అంటే నా అదృష్టం, చాలా మంచి రెస్పెక్ట్ తోటి ఉండేవాడు ఎవ్రీవన్. అది నన్ను చేసుకున్న పుణ్యం అనుకుంటాను. అంటే సినిమాలలో ఒకానొక టైంలో చాలా బిజీగా ఉన్న ఒక యాక్టర్ కూడా మీరు. అలాంటిది ఒక టైం వచ్చేసరికి చాలా తగ్గించారు క్యారెక్టర్స్ కూడా. అంటే మీకు యాజ్ ఎ లాయర్గా ప్రాక్టీస్ చేయడానికి టైం లేక మానుకున్నారా? లేకపోతే ఇండస్ట్రీలో వద్దులే, సివిల్ గారితో చాలా కాంట్రవర్షియల్ పర్సన్, ఏదన్నా అంటే కూడా మనం మాట్లాడలేము తిరిగి, ఎందుకు ఈ లేనిపోని అది ప్రమాదం, ఈ లాయర్తో అవసరమా, అవును. చండశాసులతో అవసరమా, ఇవన్నీ వచ్చాయి కదా మధ్యలో. ఉన్నాయి, Is it చాలా correct, వచ్చాయి. sir? ఇన్ఫ్యాక్ట్ నేను ఎక్కువ అంటే ఇంకొక పార్శ్వం లాయర్గా ఉండటం మూలంగా లీగల్గా నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అవి ఇవి చాలా వేసేవాడిని. ఇండస్ట్రీలో జరుగుతున్న లోటుపాట్లు అవన్నీ ఉండి అవి కూడా దాని మీద కూడా చాలా కేసులు వేసింది. నేను కేసులు వేసిన వాళ్ళలో చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. నేనే ఎందుకంటే చిన్న చిన్నవి, పోస్టర్ మీద ఏ సర్టిఫికేట్ లేదు, అది నేరం, నాన్ బెయిలబుల్, దాని మీద వెళ్ళటం, తర్వాత అబ్సెనిటీ ఎక్కువ ఉంది, ఇట్లా రకరకాలుగా వేసేవాడిని. చాలామంది అంటే ఇండస్ట్రీలో ఉంటూ నువ్వు అంటే తప్పనిపించింది చెప్పేశాను. ఇంకోటి ఏంటంటే మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ జరిగే లోటుపాట్లు మనకంటే ఇంకెవరికి బాగా తెలుస్తుంది. ఇప్పుడు నేను టీవీలలో కూడా చాలా చేశాను. టెలివిజన్ ఇండస్ట్రీ కేబుల్ నెట్వర్క్ రెగ్యులేషన్ యాక్ట్ ఉంది, దానికి ఒక ప్రోగ్రామ్ కోడ్ ఉంటుంది, దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ కోడ్ ఉంటుంది. ఏవి ఎవరు పట్టించుకోలేరు. చిన్న ఉదాహరణ చెప్తా, అంటే బికాస్ అడిగారు కాబట్టి. ప్రోగ్రామ్ అంతా మొత్తం స్క్రీన్ ఉండాలి, ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్. అడ్వర్టైజ్మెంట్కి సమ్ X% అది ఉండాలి. కింద స్క్రోలింగ్లు, హాఫ్ ఇటు, పైన ఇటు, మధ్యలో ఇటు, ఏ అడ్వర్టైజ్మెంట్లు ఉండకూడదు. ఎవరైనా ఒప్పుకుంటారు అలాగైతే కాదు. ఇట్లా రకరకాలుగా ఉండేవి. దాంతో వేసేవాడిని. వేసిన తర్వాత మీరు అన్నట్టుగా కాంప్లికేటెడ్ అని కాదు, కానీ ఇబ్బంది, డేట్లు వచ్చినా, రెమ్యునరేషన్ ఎగ్గొట్టినా, ఇష్టం దానికి కూడా వచ్చిన కేసులు వేసేస్తారేమో. కేసులు వేస్తాను భయం, నేనేను. ఎందుకంటే వేసే అవకాశం లేదు, ఎందుకంటే ఎవరు ఎగ్గొట్లా, వాళ్ళకి తెలుసు కాబట్టి. గారికి ఎవరైనా ఎగ్గొడతారా? మేబీ దట్ ఈస్ ద రీజన్. కదా అందుకని ఇంకోటి ఏంటంటే రోషన్, ఇండస్ట్రీ ఇందాక ఒక మాట అన్నాం, జూబ్లీ హిల్స్, మణికొండ, ఆ యాంగిల్, అక్కడ ఉన్నవాళ్ళు, ఆ చుట్టూ ఉన్నవాళ్ళు, ఆఫీసు చుట్టూ తిరుగుతున్న వాళ్ళని, కానీ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, పిఆర్ ఉన్నవాళ్ళు, స్నేహితులు, వీళ్ళందరినీ దాటుకుని నేను ఎక్కడో ఉంటే అక్కడ దాకా రావడం కష్టం. అయినా అదృష్టవశాత్తు చాలా మంచి మంచి వాళ్ళు, మంచి మంచి వాళ్ళతోటి, మంచి డైరెక్టర్లతోటి, మంచి హీరోలతోటి చేసే అవకాశం వచ్చింది. అండ్ స్పెషల్లీ యాక్టర్కి సంబంధించినంతవరకు నేను అనుకుంటాను, నేను యాజ్ అన్ యాక్టర్, నాట్ అందరినీ ఉద్దేశించి చెప్పలేమో తెలియదు, కానీ యాక్టర్కి ఒక 10% టాలెంట్ ఉంటే సరిపోతుంది, 90% అదృష్టం. నాకంటే అద్భుతమైన ఆర్టిస్టులు ఉన్నారు, నాకంటే అద్భుతమైన ఆ డెప్త్ ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ ఎందుకో నాకు వాళ్ళకంటే చాలా చాలా అవకాశాలు వచ్చాయి. ఐఎమ్ బ్లెస్డ్ అని అనుకుంటాను అంతే. సార్, బట్ సివిల్గా మీ మీద అయితే ఒక మాట ఉంటుంది బయట, యాజ్ ఎ క్రిమినల్ లాయర్గా కొన్ని కోట్లు వెనకేశారు ఆయన. అదే ఉంటుంది, కొన్ని కోట్లు దండుకున్నారు కూడా కేసులు వాదించి. అంతేగా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు కోర్టులు దండుకోవటం అని ఉండదు. ఎందుకంటే లాయర్కి ఒక్క అన్ని ప్రొఫెషన్స్కిలోనూ లేని వెసులుబాటు ఒక లాయర్కే ఉంది. కోర్టులో కూడా జడ్జి గారు చూస్తుండగా కానీ ఇంకొక కూడా ఇలా కట్టలు లేదా చెక్కులు తీసుకోగలిగిన వెసులుబాటు లాయర్కే ఉంది. దాన్ని ఫీజు అనొచ్చు. కొంతమంది ఆశ్చర్యపోతారు, గంటకి 25 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు గంటకి మీరు ఎన్ని లక్షలు తీసుకుంటారు? ఒక 50 లక్షలు తీసుకుంటారా? సున్నా తీసి 5 ఇచ్చినా నేను హ్యాపీగానే ఉండేవాడిని. అంతే, అంత రేంజ్ మన దగ్గర ఉండదు. ఇంకోటి ఏంటంటే నేను చేసిన 2 క్రిమినల్ ప్రాక్టీస్, మ్యాట్రిమోనియల్ ప్రాక్టీస్. ఈ కార్పొరేట్ వాటికి సంబంధించినంత వరకు, పొలిటికల్ వాటికి సంబంధించినంత వరకు, పొలిటికల్ అయితే ప్రజల సొమ్ము, కార్పొరేట్ అయితే అది ప్రజల సొమ్మే. సో వాళ్ళకి ఉంటుంది, కానీ మనకి అంత ఉండదు, అసలు ఎక్కడా కూడా ఉండదు. ఎంత పెద్ద మర్డర్ కేసు చేసినా కూడా అన్లెస్ అంటే దేర్ ఇస్ ఎ బ్లాక్ మనీ, బిగ్ మనీ ఉంటే తప్ప ఇవ్వలేరు. ఇట్స్ ఇంపాసిబుల్ అంత లాయర్లకి. బట్ వాడి మనం తీసుకునే 10 రూపాయలైనా కూడా ధైర్యంగా ఎక్కడైనా తీసుకోవచ్చు, అంత ఉంటుంది. ఇట్స్ ఆల్ డిపెండ్స్. కాకపోతే మీరు అన్నట్టుగా కోట్లు దండుకున్నానేమో తెలియదు, కానీ కాస్ట్లీ లాయర్ అన్న పేరు అయితే ఉంది. ఇప్పుడు సామాన్యుడు అనేవాడు
న్యాయం కోసం ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్తే ఆ అడ్వకేట్కి డబ్బు పెట్టి తన తరపున వాదించుకునే అంత సత్తా ఉందంటారా సామాన్యుడికి ఈ రోజుల్లో? ఎక్కువ ఉంది. ఎందుకంటే సామాన్యుడు లాయర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదని 1987లోనే ఒక చట్టం వచ్చింది, లీగల్ సర్వీసెస్ అథారిటీ. అంతకంటే ముందు సామాన్యుడికి లీగల్ ఎయిడ్, లీగల్ సర్వీసెస్ ఇవ్వాలని చెప్పేసి ఉంది. ప్రభుత్వం ఇస్తుంది, ఆ ప్రభుత్వం డబ్బు మందే. సో సామాన్యుడికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, తెలియక ఎడతారు. ఇవన్నీ తెలియక లాయర్ దగ్గరికి వెళ్తున్నారు. సామాన్యుడు కానీ, పేదవాడు కానీ, స్త్రీలు కానీ, ముసలి వాళ్ళు కానీ, పిల్లలు కానీ, షెడ్యూల్ జాతి కులాల వాళ్ళు కానీ, వీళ్ళెవ్వరికీ కూడా లాయర్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రీ లీగల్ అడ్వైజ్. ఇదే నేను మా లీగల్ న్యూస్ ఛానల్లో గత 8 ఏళ్ల నుంచి చెప్తా ఉన్నా. మేము చెప్తున్నాం, ఓపెనింగ్ చెప్తున్నాం, యూ డోంట్ నీడ్ టు కమ్, యూ షుడ్ నాట్ కమ్. ప్లస్ ఒక 15-20 ఏళ్ల నుంచి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్, అంటే కోర్టుకు వెళ్లకుండా, గొడవలు పడకుండా, పోలీసులు లాయర్ల దగ్గరికి వెళ్లకుండా మీరు మధ్యవర్తిత్వం ద్వారా, ఇప్పుడు ఈ మధ్య నీకు తెలిసి ఉంటుంది బికాజ్ మీరు యంగ్స్టర్స్ కాబట్టి, ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ గారు వచ్చిన తర్వాత ఎక్కువ పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. అన్నీ ఉన్నాయి, అల్లుళ్ళ నోట్ల శని. ఇంకొక 100 ఏళ్లకు కావాల్సిన చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు ఎవరికి తెలియదు, సామాన్యులకు తెలియకపోతే పర్వాలేదు. లూప్ హోల్స్ ఎప్పుడు కూడా లూపల్స్ కాదు, ఉన్న చట్టమే. నాకు ఈ హక్కు ఉంది, నాకు ఈ రైట్ ఉంది, నేను ఇలా నోరు తెరిచి అడగచ్చు, నాకు ఈ వెసులుబాటు ఉంటుందని ప్రజలకు తెలియకపోవటం పర్వాలేదు. అన్ఫార్చునేట్లీ సిస్టంలో కూడా పోలీసులకు కానీ, పొలిటీషియన్స్కి కానీ, కొంతమంది లాయర్లకు కానీ, చాలామంది జడ్జీలకు కానీ తెలియకుండా ఉండటం, మంత్రులకు కానీ, అది దురదృష్టం. అందుకే అవేర్నెస్ ఉండాలి. ఆ అవేర్నెస్ లేదని బాధ. మీరు ఆ మధ్య ఒక చట్టం తీసుకొచ్చారు కదా, భార్య వేధింపుల సంఘం ఒకటి పెట్టి, భార్య భార్య ఎవరైతే భర్తలు పాపం ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వాళ్ళ తరపున వాదించటం, భార్యతో అంతగా మీరు బాధించబడుతున్నారా? నేను కాదుగా, ఇప్పుడు నేనైతే ఒక్కడే కదా, కొన్ని లక్షల కోట్ల మంది. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని ఉంటుంది, ఎన్సీఆర్బి అని, గవర్నమెంట్ అది. దాని లెక్కల ప్రకారము పెళ్ళైన మగవాళ్ళు, ఆడవాళ్ళు ఉంటారు కదా, పెళ్ళైన మగవాళ్ళు ఎక్కువ మంది ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు ఎక్కువ. వాడు చెప్పుకోలేడు, బయట గట్టిగా ఉంటాడు కానీ భార్య వల్ల చచ్చిపోయిన వాడు. నేను ఈ ఆర్గనైజేషన్ పెట్టడానికి కూడా అదే కారణం. నా దగ్గరికి వచ్చిన క్లయింట్లలో ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది. ఓకే, మాట్లాడే వెళ్ళాం, పోయారు. అసలు అప్పుడు కలిసి హియర్ ది అదర్ సైడ్, నాణ్యానికి మరో పక్క కూడా చెప్పాలిగా. ఇప్పుడు మీ మీడియా వాళ్ళు ఇచ్చినప్పుడు మృగాడు అంటే ఎవరు? సీరియల్ రోషన్ కూడా, వీడు కూడా కదా. మగాళ్ళందరినీ మృగాళ్ళగా ఎట్లా అంటారు? ఇప్పుడు మీరు రాసిన వాళ్ళకి కూడా అన్న, తమ్ముడు, చెల్లి, తండ్రి వీళ్ళు ఉంటారు కదా, అందరినీ ఒకే ఘాట కట్టకూడదు కదా. మెజారిటీ అంటారు. ఎక్స్క్యూజెస్ ఎందుకు? బొమ్మ బరుసు ఉంది, ఆడ తప్పు మగ తప్పు అని ఎక్కడ ఉండదు, తప్పు తప్పే. అది నేను గట్టిగా చెప్తున్నాను. అది చెప్పేసరికి ఇప్పుడు మీరు అన్నది ఇంకా చాలా టోన్ డౌన్ చేశారు. పెట్టిన ఆర్గనైజేషన్ 25 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం పెట్టిన బిగినింగ్లో అయితే మామూలు హెక్కలు చేయటం కాదు, విపరీతమైన కామెడీ చేయటం, నవ్వుకోవటం. మీరు అన్నట్టుగానే పాపం వాళ్ళిద్దరికి పడదేమో, వాళ్ళిద్దరు విడిపోయారేమో, మీ భార్యకి మీకు. నాకు మా అది పుకార్లు పుట్టించారా? పుకార్లు అంటే అది గ్యారంటీ అని అందు. ఆ తర్వాత మేము మళ్ళీ ప్రెస్లో కూర్చుని మేమిద్దరం కలిసి, తను కూడా లాయరే, మేమిద్దరం కలిసి ఇంటర్వ్యూలు ఇచ్చి వాళ్ళని చేసి, ఓహో పాప వీళ్ళు ఇంత బాగున్నారు, మేము అదే అవుతాం, మేము బాగున్నాం, మాలాగా బాగుండటానికి మీకు కూడా అవకాశం ఉంటుంది, పెళ్ళి అనేది జీవితానికి ఒకేసారి అని అలా చెప్పడం మొదలెడతాం. ఇప్పుడు కూడా అదే. ఇప్పుడు డెఫినెట్గా ఇంకొకటి కూడా, పెళ్ళి అయితే విడాకులు తీసుకోవాలి తప్పదు, కుదరకపోతే అంటున్నాం. కానీ 2 ఏళ్ళు ఆగండి, పిల్లలు పుట్టిన తర్వాత మాత్రం విడాకుల జోలికి వెళ్ళకండి. మీ బాధ్యత లేకుండా, వాడి తప్పు లేకుండా మీరు పిల్లల్ని భూమి మీద తీసుకొస్తున్నారు. వాడికి తండ్రిని తల్లిని దూరం చేయటం దీనికి తప్పు కదా. ఈ లోపల మీద మొగుడు పెళ్ళాలి విడిపోవచ్చు, తల్లి కానీ తండ్రి కానీ పిల్లలు కానీ విడిపోకూడదుగా. చట్టం ఎక్కడా లేదు ప్రపంచంలో. అది మనం అడ్వకేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు కూడా ఇప్పుడు చాలామంది మీకు యూట్యూబ్లలో కూడా వైరల్ అయింది. ఎక్కడో ఇక్కడే మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వాడు వచ్చి ఏడ్చేస్తూ పోలీస్ స్టేషన్కి వస్తే ఎస్ఐ అంటున్నా, ఓతా బాయ్ అవుతుంది రా బాయ్, పో ఇంటికి పో, రేపు పొద్దుగాల రా పో అంటే వాడు ఏడుస్తున్నాడు, ఇంటికి వెళ్తే కొట్టేస్తుంది, చంపాడు. అరే గట్టిగా అన్నకరా బాయ్, పో నడుస్తుంది, జాబ్ చల్తా అంటాడు. అదే ఆడపిల్ల వచ్చి మా ఆయన కో అనగానే ముందు కేసు. ఆయన మీద కాదు, ఆయన, నాన్న, అమ్మ, తమ్ముడు, చెల్లెలు, అన్న, వదిన, ఆడబిడ్డ, తయారు మొత్తం
బంధుమిత్ర సపహారంగా పెళ్లికి ఎవరెవరు వచ్చినా వాళ్ళందరినీ వేసేసి కేసు. కామన్ అయిపోయింది సార్ అది ఇప్పుడు. అందుకే సుప్రీంకోర్టు కూడా ఏంటంటే దీన్ని జ్యుడిషియల్ టెర్రరిజం అన్నారు ఈ ఫాల్స్ కేసులని. సో ఇవన్నీ ఇంత గట్టిగా చెప్తే అంటే ఆడపిల్లల మీద అత్యాచారాలు జరగట్లేదని అది వేరే కదా. ఇప్పుడు ఇప్పుడు మనము ఏదో గోదావరి లాంటి సినిమాలు చూస్తే బాహుబలికి అన్నట్టుగా మాట మనం ఏం మాట్లాడుతున్నాం ఇటు తప్పెక్కడైనా గట్టిగా చెప్పాలి. అది ధైర్యంగా చెప్పాను కనుక ఈ బ్రాండ్ తప్పదు ఇన్నాళ్ళైనా. బట్ లీగల్ అడ్వైజులు ఇచ్చి ఆర్టిస్ట్గా ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీలో ఎవరైనా చాలా స్టార్లని కాపాడటం జరిగిందా మీరు? చాలామంది తీసుకోకూడదు డైవర్స్, తీసుకోవద్దని చెప్పాం, తీసుకోవని చెప్పాం, ఓకే రెండు. ఎందుకంటే కొన్నిసార్లు ఇప్పుడు ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి వచ్చాం. చాలా న్యూస్ చూస్తున్నాం కదా, ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి, హత్యలు ఎక్కువైపోతున్నాయి, అనేక రకాలు. అంతదాకా ఎందుకు, అంతదాకా వెళ్ళకుండా కుదరట్లేదు. ఇంకా మనం విడాకులు తీసుకోకపోతే చచ్చిపోయినా చచ్చిపోతాం, చంపనని చంపుతాం అనే స్టేజ్ అయితే విడాకులు ఇచ్చి ఎవరి జీవితం వాళ్ళు బతకండి. ఇండస్ట్రీలో మీరు కాపాడిన స్టార్లు అంటే ఎవరని చెప్తారు? కాన్ఫిడెన్షియాలిటీ అని ఒకటి ఉంటుంది తెలుసా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ క్యాండిడేట్గా ఇప్పుడు ఇంతకుముందు టీవీ ఇళ్లలోకి వచ్చింది అనేవాడు, టీవీ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చింది అని వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు టీవీ బెడ్రూమ్లలోకి బాత్రూముల్లోకి కూడా వచ్చింది. ఆ కాన్ఫిడెన్షియాలిటీ లాయర్గా నాకు తెలుసు. రెండో పాయింట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు తెలుసుగా, కోర్టు దగ్గర కంటెంప్ట్ ఆఫ్ కోర్టు సబ్జుడిస్ అంటాం. అంటే కోర్టులో ఏదైనా ఉంటే మాట్లాడకూడదు. ఏమీ లేదే. ఇప్పుడు టీవీలలో మీకు పొద్దున మండరే అవుతుంది, సాయంత్రం 6ంటికి ఫలానా వాడు వెళ్ళాడు, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, కత్తి తీసాడు, నూరాడు, కసా కసా అంటూ 3 పోట్లు పడిచాడు, ఇది చూసినట్టే టీవీలో వచ్చేస్తుంది. సో ఇది 20 ఏళ్ల క్రితం ఇది అయిపోయింది. ఓకే, యు ఆర్ నాట్ సపోజ్ టు రివీల్ ఇట్. ఇట్స్ ఏ ప్రొఫెషనల్ కాండక్ట్ ఉంటుంది, వాళ్ళకి రైట్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది. కాకపోతే సినిమా వాళ్ళు కాబట్టి ఈజీ కనుక 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, 4 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, తర్వాతనేమో దాని ఏమంటారు వీళ్ళతో కలుసున్నారు, ఇంతమందితో కలుసున్నారు, కలిసి సహజీవనం చేస్తున్నారు. మనకి సరదాగానే ఉంటుంది. పాపం వాళ్ళు కూడా మనుషులన్న నేను తిడుతూ ఉంటాను సినిమాలను కూడా. నేనేమంటా అంటే మీరు అంటే మాకు ఆ హక్కు లేదా, లేదు. ఇప్పుడు వాట్ యూ సెడ్ ఈస్ రైట్, ఎవరైనా కాపాడని చెప్పని ఉచ్చుకుతూ ఉంటుంది. నేను ప్రొఫెషనల్ కదా, ఇప్పుడు నేను నీ సీక్రెసీని కాపాడుతాను అని మేము ఓట్ చేస్తాం. ఇండస్ట్రీలో ఎంత కాపాడినా కానీ కాపాడగలమా? ఇప్పుడు సాయంత్రానికి వచ్చేస్తుంది కదా సార్ ఇండస్ట్రీ. కాదు అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇష్యూ పెడుతుంది కానీ ఇన్డెప్త్ ఎందుకు అని తెలియదు కదా. చాలామంది మనకి తెలుసు పర్ఫెక్ట్ ఇండస్ట్రీలో ఆకు కదిలినా ముందు దాని మీద పెడతారు. ఎందుకంటే నేను అదే చెప్తాను, మీకు పబ్లిక్ లైఫ్ ప్రైవేట్ లైఫ్ ఉండదు అని దాని మీద నా మీద విడుచుకుపడతాను. ఎందుకు ఉండదు అంటే మీరు వెళ్ళి ఇంత స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత వెళ్ళి పానీపూరి తింటారా, ఒక హోటల్లో కూర్చొని ఛాయ్ తాగలుగుతారా? దానికోసం కష్టపడ్డారు. మీకు సెకండ్లు ఇచ్చి మీ చెయ్యి వాయి కొట్టేస్తారు, చంపేస్తారు మిమ్మల్ని దానికోసం. ఎందుకంటే మీరు ఏ బనీని తొడుక్కోమంటే ఆ బనీను, ఏ కూల్ డ్రింక్ తాగమంటే ఆ కూల్ డ్రింక్, ఏ స్కూటర్ కొనుక్కోమంటే ఆ స్కూటర్, మిమ్మల్ని అడ్వర్టైజ్మెంట్ కోట్లు ఇచ్చి చెప్తే అది కొంటున్నాం. అటువంటి వాళ్ళు మరి ఎట్లా ఉంటారు మీరు? దీనితో వేణుస్వామి గారు 2 సంవత్సరాల ముందే చెప్పేస్తారు. అంటే బాధ అనిపిస్తుంది. తెలంగాణ మూమెంట్ మీద బాగా 2009లోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అని పెట్టాను. నేను ఇక్కడ పోరాడారు కదా, ఖచ్చితంగా రావాలన్నా వచ్చాము. ఆంధ్ర అంటే ఇష్టం లేదా సార్ మీకు? ఆంధ్ర అంటే ఇష్టం లేదా మీకు? ఇప్పుడు నాకు వంకాయ ఇష్టం అంటే ఆలుగడ్డ ఇష్టం లేదా అంటుంటుంది. అంటే మనుషుల మధ్య మీరే దూషణలకి ఎప్పుడెప్పుడా అని రెడీగా ఉంటారు. ఇప్పుడు పొలిటీషియన్స్ అంటే సపరేట్ స్టేట్ అంటే అనుకోవచ్చు. ఇండస్ట్రీలో ఉన్న ఒక హెల్దీ అట్మాస్ఫియర్ని కూడా ఆర్టిస్టులుగా ఉన్న మనమే మీకు సపరేట్గా మాకు సపరేట్గా అంటే బతికేదంతా ఒకే దగ్గర కదా. చెన్నపట్నంలో ఉన్నన్ని రోజులు ఇక్కడికి రావాలని ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలంగాణ సపరేట్, ఆంధ్ర సపరేట్ అంటే చిన్నోళ్ళకి కొట్టుకు సావటమే కదా. దీనికి ఇంతవరకు మా ఛాంబరే లేదు మీకు సరిగా. అవును, నేను చెప్పేది చిన్నవాళ్ళు ఎప్పుడే కొట్టుకు చేస్తారు. ఎందుకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ గురించి పట్టించుకోరు. వాళ్ళు పెద్దవాళ్ళు ఇప్పుడు 2 రాష్ట్రాలు అయినాయి, 2 ముఖ్యమంత్రులు ఉన్నారు, 2 సినిమాటోగ్రఫీ మినిస్టర్లు ఉన్నారు, 2 FDCలు ఉన్నాయి. ఒక్క ఛాంబర్ కూడా లేదు మీకు? ఒక్క ఛాంబర్ కాదు, 2 రాష్ట్రాలు కలిపి ఒకటే ఉంది. ఎందుకు? వాళ్ళు ఏపీను తెలంగాణ అయింది కదా, 2 రాష్ట్రాలు రూల్ చేయాలంటే ఏంటి, తెలుగు అని పెట్టుకున్నారు. అన్ని క్రాఫ్ట్లు ఇప్పుడు తెలుగునే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కొంత టైం పడుతుంది. ఇప్పుడు తెలంగాణ ఎట్లయితే సార్ మా ప్రెసిడెంట్ వచ్చే ప్రతిసారి బిల్డింగ్ కట్టబోతున్నాం, బిల్డింగ్ కడితేనే నెక్స్ట్ ఎలా ఓటేయండి, మళ్ళీ గెలిపించండి. ఇది గత 6-7 సంవత్సరాల నుంచి ఇప్పుడు 4వ వాళ్ళ తప్పేంటి? ఇంకొక 10 ఏళ్ళు 25 ఏళ్ళు అలాగే అంటారు నమ్మినంతకన్నా. నేను అదే చెప్పా కదా, అందుకే నేను నిలబడినప్పుడు అదే చెప్పా. ఇప్పుడు బిల్డింగ్ అంటారు, మా బిల్డింగ్ సిచ్యుయేటెడ్ ఇన్ హైదరాబాద్, స్టేట్ ఆఫ్
తెలంగాణ. మరి ఏపీకి ఉందా? 2 బెడ్రూమ్ ఉందా పని అక్కడ? అక్కడ కూడా కట్టాలి కదా. ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి. ఇక చిత్రపురి ఉంది, అక్కడ చిత్రపురి కావాలి కదా. అక్కడ అన్ని క్రాఫ్ట్లు పెట్టారు, అన్నీ ఉన్నాయి. కాకపోతే వీళ్ళ ప్యాటర్నేజ్ లేదు. అవును, వీళ్ళ ప్యాటర్నేజ్ లేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రేపు సీఎం అవుతారని అని అనుకున్నాం. మరి సీఎం అయితే మరి ఆయన రాష్ట్రంలో మరి ఉండాలిగా, సినిమా ఇండస్ట్రీ ఉండాలిగా. ఇప్పుడు అక్కడ శ్రీకాకుళంలోనో లేదా విశాఖపట్నంలోనో విజయవాడలోనో ఏదైనా ప్రాబ్లం వస్తే పక్క రాష్ట్రానికి రావాలి కదా, హైదరాబాద్కి రావాలి. అంటే రేపు పవన్ కళ్యాణ్ సీఎం అయ్యాడు కాబట్టి సీఎం మాటలు నమ్మి వెళ్ళాలంటారా? పవన్ కళ్యాణ్ యాజ్ ఏ హీరో ఇండస్ట్రీ మంచి కాబట్టి ఆయన నమ్మి వెళ్తారంటారా? రాష్ట్రం విడిపోయింది కాబట్టి వెళ్ళాలి. ఇప్పుడు బాలకృష్ణ గారు హిందూపూర్, రోజా గారు నగరి, మిగతా వాళ్ళందరూ ఇక్కడ. మరి అటువైపు వాళ్ళ నియోజకవర్గాల్లో లేదా వాళ్ళ రాష్ట్రంలో కూడా చేసుకోవాలిగా. ఇప్పుడు వాళ్ళ రాష్ట్రం మన రాష్ట్రం అని కొత్త రకమైన వాళ్ళ రాష్ట్రం. ఇప్పుడు భోజ్పురి ఉంది, కన్నడ ఉంది, ఒరియా ఉంది, హర్యాన్వి ఉన్నాయి. అక్కడ కూడా ఎంత వైపు. ఇప్పుడు మేము తెలంగాణ అన్నది అంటే తెలంగాణకి కూడా కొన్ని సినిమాలు కావాలి. ఇప్పుడు చూశారు కదా ఎందుకు ఇన్ని సినిమాలు వస్తున్నాయి. రాష్ట్రం రాకపోతే వచ్చేదా? రాష్ట్రం రాకపోతే ఇన్ని సినిమాలు వచ్చాయా? 3-4 సినిమాలు ఈ మధ్య. మరి ఇప్పుడు ఎందుకంటే నైజాం నుంచి ఎక్కువ రెవెన్యూ కూడా వస్తుంది. వాళ్ళకి కావాల్సిన డబ్బు ఈ మాధ్యమం ద్వారా. దానికి మీరు తేనె పూయకండి. ఇందులో పొటెన్షియాలిటీ ఉంది, ఖచ్చితంగా ఉంది, అద్భుతంగా ఉంది. దాన్ని నమ్మండి. ఇప్పుడు 2 రాష్ట్రాల్లోనూ పరిశ్రమ డెవలప్ కావాలి కదా. ఇప్పుడు అక్కడి నుంచి చాలామంది ఇక్కడికి వచ్చారు, ఆంధ్ర నుంచి చాలామంది ఇక్కడికి వచ్చేసి పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కానీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి ఇక్కడే హాస్టల్ ఉన్నారు. మరి వాళ్ళని ఆంధ్ర అంటే ఎట్లా? తప్పు కదా. ఇప్పుడు నేను 68 ఏళ్ల క్రితం ఇక్కడ పుట్టాను, నేను తెలంగాణ అంటున్నాను. బట్ మీ తాతలు ముత్తాతలు ఎవర్రా బాబు అంటే అక్కడేనేమో. అఖండ భారత్ లాగా అందరూ ఒకటే అనండి. ఇప్పుడు ఇవన్నీ యూ హ్యావ్ టు రియలైజ్ ది రియాలిటీ. ఇందాక నేను భార్యాబాధిత సంఘంలో ఎలాగైతే ప్లస్ అండ్ మైనస్ బొమ్మ పరుస్తున్నాను, అక్కడ ఉండండి. అక్కడ పరిశ్రమ ఉందా? మన లాస్ట్ మేకి ఇక్కడ పెద్ద అద్భుతంగా ఒక అందరు కార్మికులతో ఒక మీటింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరగల? ఎవరు లేరు కాబట్టి, పట్టించుకోలేరు కాబట్టి, అనాథగా ఉంది కాబట్టి. ఇక్కడ ఎఫ్ఎన్సీసీ చూశారు, అక్కడే ఉంది. ఆయన కేఎస్ రామారావు గారు కింద మీదప్పుడు అక్కడ ఏదో చేస్తూ ఉన్నారు వైజాగ్లో. బట్ అక్కడ గవర్నమెంట్ కానీ స్టేక్ హోల్డర్స్ కానీ అందరూ నమ్మాలి. ఇది మన రాష్ట్రం కదా, యూ కేమ్ ఫ్రమ్. మీరు ఎక్కడి నుంచి అంటే చెప్పాలి కదా. ఐఎమ్ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఐఎమ్ ఫ్రమ్ స్టేట్ ఆఫ్ ఏపీ అని అనాలి కదా. మరి వాళ్ళకి ఇప్పుడు సరే, ఇప్పుడు కేసీఆర్ గారు సాధన కోసం ఎన్ని మాటలు అన్నారు, ఏంటి అన్నారు, ఆంధ్ర వాళ్ళు అన్నారు, అన్నింటినీ పక్కన పెడితే వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన అందరినీ ఆదుకుంటున్నారు కదా. సినిమా ఇండస్ట్రీని చాలా బాగా చూసుకుంటున్నారు కదా. అక్కడ ఆయన టికెట్లు పెంచాలని చెప్పి వీళ్ళందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళారు కదా. ఆ రాష్ట్రాన్ని ఒక విధంగా సీతకన్ను వేసినట్టే కదా ఆ రాష్ట్రం మీద. ఇప్పుడిప్పుడే మెల్లిమెల్లిగా మీకు ఇంకో విషయం, 10 ఏళ్ల క్రితమే విశాఖపట్నంలో 360 ఎకరాలు ఫిలిం సిటీకి ఇచ్చారు. ఎందుకు అక్కడ డెవలప్ కాలేదు? ఎందుకు అక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళకి వేషాలు లేవు? ఏకాడికి వీళ్ళేనా, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు నాటక రంగానికి తెనాలి కానీ విశాఖపట్నం కానీ ఎంత అద్భుతమైన ప్లేస్. సురభి వాళ్ళందరూ కూడా ఖాళీగా ఉన్నారు. తర్వాత అక్కడ దాని ఏమంటారు, మన ఇప్పుడు పలాస లాంటి సినిమాలు కానీ చిన్న చిన్న సినిమాలు ఎంత అద్భుతమైన సినిమాలు. మరి వాటిని ఎంకరేజ్ చేయాలి కదా. ఇక్కడ తెలంగాణ చిన్న సినిమాలు ఎంకరేజ్ చేయాలి కదా. పెద్దవాళ్ళు రాజు తలుచుకుంటే తప్ప సినిమా పరిశ్రమ బతికి బట్ట కట్టేలాగా లేదు. వీళ్ళు కూడా తలుచుకోవాలి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడ కూడా మాల్స్ కట్టాలి కదా, కడుతున్నారు కదా. మెల్లగా అది కూడా అవుతుంది. కాకపోతే ఏంటంటే దీని మీద కూడా ఒక మొమెంటం రావాలి. వాళ్ళు కూడా ఇప్పుడు విశాఖపట్నం ఉక్కు అన్నట్టుగా పరిశ్రమ నాకు రావాలని ఎవరైనా నాకు తెలియదు, మీరు చెప్పాలి యాజ్ జర్నలిస్ట్గా. అంటే మీరు అన్నారు కదా ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పొలిటికల్గా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, మీరు కూడా అడ్వైజర్గా పనిచేశారని నేను విన్నాను ఒకనొక టైంలో ఆయనకి. ఇప్పుడు ఎలా ఉంటుంది సార్ ఆయన మైండ్ సెట్, ఎలా ఉంటుంది ప్రజల గురించి ఆలోచించే విధానం కావచ్చు? అది మాత్రం ఒకటి చెప్తాను. ఎందుకంటే నేను వకీల్ సాబ్లో నా వేషమే, లాయర్ వేషం వచ్చి ఒక డైలాగ్ అంట పోలీస్ స్టేషన్కి, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అవుతుంది అని. అలాగే పవన్ కళ్యాణ్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. రీజన్ అంటే ప్రజల కోసం అహరహము తప్పిస్తాడు, అణువణువు తప్పిస్తాడు. ఆయన కరెక్ట్గా ఇన్ డెప్త్ చూసిన వాళ్ళు ఇంత తప్పించే మనిషి అని అనుకుంటే ఓట్లేయాలి. నిలబడ్డ 2 నియోజకవర్గాల నుంచి ఒక్కటి కూడా గెలవకుండా ఆయన్ని ఓడగట్టారంటే ఓటర్లు ఎటువంటి వాళ్ళో మనం అర్థం చేసుకోవచ్చు. ఈసారి ఆయనకి అధికారం ఇస్తారా ఇవ్వరా అన్నది కనుక ఆయన అటువంటి మనిషి కనుక అధికారం, ఆయన అదే అంటున్నాడు కదా పాపం, నన్ను అసెంబ్లీకి పంపించండి చేద్దామని. బీజేపీ వాళ్ళేమో ఆయన్ని సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఉంటుంది.
చూద్దాం ఏమవుతుంది. కలుస్తాయి ఒకవేళ అంటారా? అవకాశం కలుస్తాయి అంటారా? కలిస్తే గమ్మత్ చెప్పిన రాజకీయాలు ఎంత దరిద్రంగాను, దౌర్భాగ్యంగాను, దుర్మార్గంగాను ఉంటాయంటే రేపేమవుతుందో తెలియదు. ఇప్పుడు గాలివాట ఉంటుంది, ఎలక్షన్స్ డిక్లేర్ అయినాయి, జరుగుతోంది, హీట్ అవుతుంది, వేవ్ ఉంటుంది, సర్వే జరుగుతున్నాయి, ఇవన్నిటి ఉన్న తర్వాత ఎల్లుండి రేపు అనగా కూడా జంపింగ్ ఉంటాయి. ఆఖరి టైంలో ఏది నామినేషన్స్ ఫైలింగ్ దగ్గర నుంచి విత్డ్రాయల్ దాకా ఏదైనా జరగచ్చు, అట్లా జరుగుతుంటాయి. సో అందుకని ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ పాలిటిక్స్. సార్ మీరు పాలిటిక్స్లో ఒకనొక టైంలో ఉన్నారు, బీజేపీ 2009లో నేను ఐ కంటెస్టెడ్ పార్లమెంట్, సికింద్రాబాద్ పార్లమెంట్ కంటెస్ట్ చేశాను లోక్సత్తా. ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? అంటే లోక్సత్తా ఇట్సెల్ఫే లేదగా. ఇప్పుడు బీజేపీ అంటే ఆ తర్వాత బీజేపీ నుంచి బయటకు రావడానికి కారణం ఏంటంటే నేను స్టేట్ సినిమా సెల్ కన్వీనర్ 2015, 16, 17 తెలంగాణ సినీ స్వర్ణకమలం అని అవార్డ్స్ అన్నీ ఇప్పించాం. అవును. 17, 18కి కూడా అనౌన్స్ చేశాం. 17, 18, 19 3 ఏళ్ళకి అనౌన్స్ చేసాం. 50 మందికి అద్భుతమైన వాళ్ళకి. అది వాళ్ళు పట్టించుకోలేదు. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ కూడా సినిమా వాళ్ళని, కళాకారులని అసలు పట్టించుకోరు. అది అక్కడ కొంచెం నాకు బాధ అనిపించింది. రాజకీయం చేయడం కోసం కాకుండా ఏదైనా చేద్దామన్న తపంతో వెళ్ళాను. సినిమా వాళ్ళకి కూడా ఇప్పుడు చెప్పాను కదా, అనౌన్స్ చేసి 1.5 year అయింది. అనౌన్స్ చేసి ఇప్పుడు నేనున్నా అనుకోండి, ఏదో 10 రూపాయల శాలువానో ఏదో పువ్వో ఇస్తాను మీలాంటి వాళ్ళకి. అదే సెంట్రల్లో పవర్లో ఉంది బీజేపీ. వాళ్ళు అనుకుంటే సెంట్రల్ మినిస్టర్స్ వస్తారు, ప్రైమ్ మినిస్టర్ రావచ్చు, వాళ్ళందరూ వచ్చి వీళ్ళకి గౌరవం ఇస్తారు, వాళ్ళ చేతుల ద్వారా అవార్డులు వేసుకుంటే వీళ్ళకి ఒక అద్భుతమైన ఆనందం ఉంటుంది కదా. ఆ ఆనందాన్ని ఇవ్వలేకపోయారని బాధ. వాళ్ళు పట్టించుకోరు. సినిమా వాళ్ళంటే కొంచెం చిన్న చూపు ఉంటుందా? చాలా. సినిమా వాళ్ళంటే అందరికీ చిన్న చూపే, ప్రతి వారికి లోకివే. సినిమా వాళ్ళు డ్రగ్స్, ఇప్పుడు సినిమా వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటే 1%, 99% బయట ఉంది. అయినా నేను సినిమా వాళ్ళని అంటుంటాను. ఎందుకంటే నువ్వు ఉండి అంటే మనము కావాలని వెండి తెర వేల్పులు అంటాం, దేవుళ్ళలాగా చూస్తారు. వాళ్ళు ప్రజలే దేవుళ్ళు అంటున్నారు కానీ వాళ్ళు దేవుళ్ళు. మనకి ఒక్క సంతకం, ఒక్క సెల్ఫీ, ఎన్ని లక్షల మంది ఫస్ట్ డే సినిమా చూడటానికి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు టికెట్ కోసం ఫైట్ చేసిన ఎన్ని తెలుసునండి. సో అందుకని అంటే మీరు బీజేపీలో ఉన్నారు కాబట్టి సినిమా వాళ్ళ పరంగా ఒక చర్చ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. విజయశాంతి గారు బీజేపీలోనే ఉన్నారు. సినిమా పరంగా, రాజకీయ పరంగా విజయశాంతి గారిని తొక్కేశారు, ఇది వాస్తవం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా అనే మాట వినిపిస్తూ ఉంటుంది. మీరు ఇన్డెప్త్గా మీకు తెలుసు కాబట్టి ఈజ్ ఇట్ కరెక్టా సార్? నేను కరెక్టే అని నమ్ముతున్నా. ఎందుకంటే అవన్నీ ఈ తెలుగు సినిమా వజ్రోత్సవాలకు కూడా పిలవాల. లేడీ అమితాబ్ బచ్చన్ అని, లేడీ అమితాబ్ అని కర్తవ్యం నేషనల్ అవార్డు తీసుకున్న మనిషి, లేడీ సూపర్ స్టార్ అని పిలిపించుకున్న మనిషిని ఇన్విటేషన్ కూడా ఇవ్వకపోవటం మరీ దారుణం. అలాగే దీనికి ఒక పార్టీ పెట్టి ఎంపీగా ఉండి ఆవిడ సేవల్ని అనుకున్నంతగా పార్టీ వినియోగించకపోవటం అంటే ఏంటి, ఆ బాధ్యత అప్పగించట్లేదు. దానివల్ల నష్టం పార్టీకి అవుతుంది. ఆవిడ కొత్తగా ఏం కాదు. అంతేందుకు నేను మా ఎలక్షన్స్లో నిలబడ్డప్పుడు బీజేపీ క్యాండిడేట్గా నిలబడ్డాను. తెలంగాణ వాదాన్ని మీరు ఏటి మేనిఫెస్టో అంటే తెలంగాణ వాదం, తెలంగాణ ఆర్టిస్టుల వాళ్ళకి ఒక రికగ్నిషన్ ఇవ్వాలి. ఇప్పటికి కూడా తెలంగాణ ఇన్ని సినిమాలు, కొత్త సినిమాలు మన బలగంతో సహా చూస్తే ₹1,00,000 మాలో లేదా ఒక 10,000 తగ్గించినట్టున్నారు. ఆ ఆర్టిస్టులు ఎవరు ₹1,00,000 కట్టి మెంబర్షిప్ తీసుకునే, అంటే అందులో వాళ్ళకి అర్హత లేదు, తోసేటట్టు. అలా తెలంగాణ సినిమాలు చాలా ఉన్నాయి. వాళ్ళకి అప్లిఫ్ట్మెంట్, గౌరవం ఇద్దామని ఉద్దేశంతో ఫస్ట్ విజయశాంతే ట్వీట్ చేసింది, నా ఫుల్లెస్ట్ సపోర్ట్ సివిఎల్ గారికి. అక్కడి నుంచి హీట్ రాజుకుంది. ఆవిడ అదే చెప్పా కదా, ఇప్పుడు కళాకారులకి రాజకీయాల్లో కావాల్సినంత గుర్తింపు ఉండదు. ప్లస్ నాకంటే వాళ్ళు ఎదుగుతున్నారు అంటే సహించలేని మనస్తత్వం సినిమాల్లో కూడా ఉంటుంది. మేబీ ఎందుకంటే అందులో స్త్రీ ఆఫ్టర్ ఆల్ ఆడేది అన్న కాన్సెప్ట్లలో ఉన్న సమాజం అంది అంత పైకెడుతుంటే ఇప్పుడు కూడా ఈవెన్ నౌ ఇప్పుడు తెలంగాణ కాన్సెప్ట్, ఇప్పుడు కాంతారావు గారని తెలుసా? కాంతారావు గారు మీరు కత్తి కాంతారావు అంటారు. ఎన్టీ రామారావు ఇందాక అన్నారే తెలంగాణ చేయాలి. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు వారి బొమ్మ ఉంటుంది కానీ ఇక్కడ మాలో కాంతారావు బొమ్మ ఉండదు.
ఆయన్ని ఎవరో అన్న నారాయణ రెడ్డి గారు అనుకుంటా, ఎన్టీఆర్ నాగేశ్వరరావు గారు సినిమా కళామ తల్లికి 2 కళ్ళైతే మధ్యలో ఉన్న తిలకం లాంటి వాడు కాంతారావు అని. మరి ఆయన ఫోటో లేదు, ఆయన డైరీలో ఆయన మంచుకు ఇది లేదు, శిలా విగ్రహం లేదు, ఆయనకు ఇల్లు లేదు, వాళ్ళ ఫ్యామిలీకి ఇల్లు లేదు, ఏదీ లేదు. సో ఇవన్నీ ఎందుకు పట్టించుకుంటారు? ఈక్వేషన్ డబ్బులు అదొక అంటే 2 కులాలు మతాలు, ఉన్నవాడు లేనివాడు, బలవంతుడు బలహీనుడు, ఈ దానికి డిస్కషన్ లేదు. లేనివాడి తరఫున వాయిస్ ఉంటే వాడికి కూడా వాయిస్ ఉండదుగా. ఇండస్ట్రీలో ఎక్కువ చూస్తుంటారు ఇవైతే బాగా బాగా రేంజ్ అట్లా నాకు అంటే బై గాడ్స్ గ్రేస్, బై వర్చ్యూ ఆఫ్ మై సీనియారిటీ కావచ్చు, ప్రొఫెషన్ కావచ్చు, లేదా నేను పెట్టుకున్న కొన్ని నామ్స్ డిసిప్లిన్ కావచ్చు, కానీ చాలా బాధ అనిపిస్తుంటాయి. ఆ కార్వన్లలో ఉండటం, అసిస్టెంట్లు, ఐఎమ్ ఎంజాయింగ్ దట్. అలా ఎంజాయ్ చేసినప్పుడల్లా ఒక గిల్టీగా ఫీల్, అంటే ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు చాలా రష్ ఉన్నప్పుడు తెలిసిన వాడు ఎవరైనా వచ్చి ముందు రండి అని ఆ లైన్ని ఓవర్టేక్ చేసి డైరెక్ట్గా దేవుడి దగ్గర తీసుకెళ్ళినప్పుడు, అయ్యా నన్ను క్షమించు, నేను తప్పు చేశానని ఫీలింగ్. వాళ్ళందరూ ఉంటే మనం అక్కడ ఉంటే, అలాగే సినిమా ఇండస్ట్రీలో చాలా దారుణమైన దాని వ్యత్యాసం. అంటే ఏదన్నా ఎదురు దెబ్బ గట్టిగా తగిలిందా సార్ మీకు అస్సలు మీ తగల. లైఫ్లో? నాకు తగిలితే ఒకటే తగిలేది రోషన్, బై గాడ్స్ గ్రేస్. నేను నాకు అసలు దబ్బే ఉండదు. పోనీ మీరెవరినైనా దెబ్బ కొట్టారా యాజ్ ఎ అది క్రిమినల్ లేదు. లాయర్గా? అంత పేరుంది కాబట్టి అట్లేం లేదు, వాళ్ళ ఎందుకంటే మీద ఉన్న పర్సనల్ గెడ్స్తో. అట్లేం లేదు, ఎందుకంటే అందరినీ నేను ఇప్పుడు నా దగ్గర నేను 10 మందితో ఇంటరాక్ట్ అయ్యాను, వాళ్ళకి తగిలిన దెబ్బలని నావే అనుకుంటా. అట్లా నాకు 10 దెబ్బలు తగిలినట్టు లెక్క. నాకు అసలు దెబ్బలు తగలలేదు. నేను చాలా కన్వీనియంట్గా ఉన్నాను. ఇనీషియల్గా మీరు చెప్పినట్టుగా నా ఫ్యామిలీ లైఫ్ అద్భుతంగా ఉంది. భార్యాభర్తల సంఘం పెట్టినా కూడా, సినిమా వాళ్ళకి అగెనిస్ట్గా కూడా నేను ఇది తెలంగాణది పెట్టినా కూడా. కాకపోతే ఏంటంటే ఎదురు దెబ్బలంటే తెలంగాణ మూమెంట్లో ఒక 18 సినిమాలు వెనక్కి వెళ్ళాయి. ఆ మూమెంట్లో బాగా పార్టిసిపేట్ చేయడం వల్ల అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు, ఎందుకంటే తెలంగాణ వస్తున్న నమ్మకం లేదు, మొత్తం తెలంగాణ అంటారు. ఓకే, అది నేను ఎక్స్పెక్ట్ చేశాను కదా, నేను ఎక్స్పెక్ట్ చేసే ప్రిపేర్ అయ్యే దానికి వెళ్ళాను. బట్ యాజ్ ఎ లాయర్గా చెప్పండి, రీసెంట్గా ఖమ్మంలో ఎన్టీఆర్ గారి విగ్రహం కృష్ణుడి రూపంలో పెడుతున్నప్పుడు చాలా పెద్ద ఇష్యూ అయింది. ఆ నామం, ఆ ఫ్లూట్ అవన్నీ తీసేసి కృష్ణుడి అవతారం కాకుండా ఎన్టీఆర్ గారి అవతారంలో పెట్టుకోవచ్చు అని కొంతమంది చెప్తున్నారు. అసలు పెట్టకూడదు, ఆయన దేవుడు, ఆయనతో ఎలా పోలుస్తారు, ఆయన క్యారెక్టర్ చేసినంత మాత్రాన కృష్ణుడు అవుతారా అని చెప్పేసి ఇండస్ట్రీ నుంచి కొంతమంది వాళ్ళ వాయిస్ కూడా వినిపించారు. నిజంగా అది పెట్టొచ్చా సార్ విగ్రహం? పెట్టకూడదు కదా, ఎందుకంటే వచ్చే తరానికి విగ్రహం ఉంది. ఎవరు సార్ అంటే కృష్ణుడు అంటారా, ఎన్టీఆర్ అంటారా? ఎన్టీఆర్ అని చెప్పాలి మనం. ఎన్టీఆర్ అని చెప్పాలా? ఎన్టీఆర్ సన్ ఆఫ్ సోయన్స్ అని చెప్పాలా? కృష్ణుడు సన్ ఆఫ్ సోయన్స్ అని చెప్పకూడదు. అది బేసిక్ తెలియాలి వాళ్ళకి. ఎందుకంటే కృష్ణుడు లాగా ఉన్నాడు, కృష్ణుడు ఎన్టీఆర్ లాగా ఉన్నాడు అన్నట్టుంది. కృష్ణుడు ఎన్టీఆర్ లాగా ఉంటాడు, ఓకే, కృష్ణుడు రాముడు లాగా ఉంటాడు. అలా అనుకుని ఓట్లేసి ఆయనకి 9 నెలల్లో ప్రపంచ చరిత్రలో కనీ విని ఎరగని రీతిలో ఆయనకి అధికారం ఇచ్చారు. ఎందుకు? ఆయన వేషం వేసినందుకే. అంటే 1,00,000% ఈయన 1% చీఫ్ మినిస్టర్ చేశారు, హిస్టరీ క్రియేట్ చేశారు. ఇప్పుడు 5-10కే వెళ్ళలేరు కదా కృష్ణుడి దగ్గరికి. ఆయన ఎట్లా అంటే రేపు పొద్దున వచ్చేతరకు ఏంటంటే, ఇప్పుడు ఖమ్మంలో ఏం స్టాచ్యూ? ఎన్టీఆర్ స్టాచ్యూనా, కృష్ణుడి స్టాచ్యూనా? ఇప్పుడు మీలాంటి ఇంటలెక్చువల్స్ మనం అందరం ఏమనుకుంటా ఉంటాం, కృష్ణుడి వేషం వేశారు కనుక ఎన్టీఆర్ని అని అంత డీటెయిల్గా ఉంటాయి. ఏం స్టాచ్యూ? ఇప్పుడు చాలామంది ఇప్పుడు బిర్లా మందిర్ అంటే, బిర్లా మందిర్ కాదు, అది వెంకటేశ్వర స్వామి టెంపుల్. అవును, అది వెంకటేశ్వర స్వామి టెంపుల్. మరి బిర్లా మందిర్ అంటారు ఏంటి అర్థం కాదు. అది తప్పు. అందుకే రామజన్మభూమి అయోధ్యప్పుడు ఆశ్చర్యపోతారు, 1,500 కోట్లు 2,000 కోట్లు పెట్టి అయోధ్య మందిరం అనుకున్నప్పుడు 5-6 మంది వచ్చారు. 2,000 కోట్లు. ఈవెన్ ఈ ఊర్ల నుంచి వచ్చే చాలా మందికి కూడా తెలియదు బిర్లా మందిర్ అంటే. లోపలికి వెళ్ళాక వెంకటేశ్వర స్వామి, ఇది వెంకటేశ్వర స్వామి గుడి కదా అంటారు బయటకు వచ్చే ముందు కూడా. అంతే. ఇప్పుడు అదే అంటున్నాను. ఇప్పుడు అక్కడే ఇప్పుడు చరిత్ర భావితరాలు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు రేపొద్దున ఇప్పుడు కాదు, కృష్ణుడు ఎవరంటే ఇతిహాసాల్లోనూ మీటర్లు అన్నింటిలోనూ ఇప్పుడు ఆయన బొమ్మ ఉంటే, ఇప్పుడు ఎన్టీఆర్ మాయమైపోయి కృష్ణుడు ఉంటాడా, కృష్ణుడు మాయమైపోయి ఎన్టీఆర్ ఉంటాడా తెలియదు. అది చాలా తప్పు బేసికల్గా. పెట్టకూడదు అలా. సార్ ఇండస్ట్రీలో ఎంతమందితో యాక్ట్ చేశారు?
మీకు మంచి ర్యాపో ఈ స్టార్ హీరో అయితే బాగుంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, యాక్ట్ చేసేటప్పుడైనా కానీ క్యారెక్టర్ పరంగా కానీ యాటిట్యూడ్ చూపించరు, ఈగో ఉండదు, పర్సన్లా చూస్తారు అనిపించిన హీరో అంటే ఎవరని చెప్తారు? చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అందరితో చేస్తున్నారు కాబట్టి మీరు. చాలామంది తెలిసిన అంత నేను నా వేషం వేసి ఆ డైలాగులు ఆ కాంబినేషన్లో ఉన్న ఆ షార్ట్ చెప్పేసి వెళ్ళిపోవడం తప్పలేదు. బట్ నన్ను బాగా కదిలించింది మాత్రం చిరంజీవి గారు. ఏ విషయంలో? 'ఠాగూర్' సినిమా, అందులో ఒకటే వేషం, ఒకటే సీను, 2 పేజీలో 2.5 పేజీలో డైలాగ్ నాదే, మోనోలాగ్ లాగా. చిరంజీవి గారు సీఏ ఉంటారు, వాళ్ళకి డైలాగ్ లేవు, 4 షాట్లు కాంబినేషన్లో ఉండాలి, వాళ్ళు ఉంచోవాలి. నేను ఇక్కడ ఈ కౌంటర్లో వేస్తాను, ఇంకో కొడుకుని పట్టుకుని ఏడుస్తాను, అన్నీ ఉన్నాయి. అసలు చిరంజీవి అన్న స్టార్ కానీ స్టార్ ఇమేజ్ కానీ ఏమీ లేకుండా ఒక ఆర్టిస్ట్, హీరో అంతే. అట్లా కూడా ఉంటారా అని అనిపించింది. అండ్ హార్డ్ వర్క్, పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఇప్పుడు ఇట్లా ఉన్నారు. ఇప్పటికీ అదే బిహేవియర్. చాలామంది ప్రిటెండ్ చేస్తారు, ఈయన ప్రిటెండ్ చేయడు, అలాగే బిహేవ్ చేస్తారు. బాలుని అంటారు, బాలు పాట కంటే ఆయన బిహేవియర్ బాగుంటుందని. నాకు అంటే నేను డైరెక్ట్గా ఇంటరాక్టివ్, ఒక హాఫ్ డే చేసాం, హాఫ్ డేలో 3-4 గంటలు చేసి ఉంటాం. ఆ 3-4 గంటల సాటర్డే అంటే క్లోజర్ పెట్టినప్పుడు కాకుండా కాంబినేషన్స్ ఉంటాయి కదా, ఆ కాంబినేషన్స్లో అంతసేపు అది ఇట్లా ఉంటారా నేను అంటే ఎవరిని నేను డూపుని పెట్టొచ్చు, ఏది అక్కడ కావాలనుకున్న డూపుని పెట్టొచ్చు, డూపుని పెట్టచ్చు, ప్లస్ ఆయన 4 క్లోజప్ తీసి పంపించేయచ్చు, లేదా ఒకటి చాలే అనొచ్చు. వివి వినాయక్ అతను ఈయన అసలు అసలు టు ది కోర్ యాటిట్యూడ్. నేను పెద్దగా ఇంటరాక్ట్ లేదు, అంటే ఒకసారి హలో హలో అంటే అంతకంటే తప్ప నాకేం లేదు, అస్సలు పెద్ద పరిచయం కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మిగతా పవన్ కళ్యాణ్ గారితో అసోసియేషన్ కానీ మిగతా అంటే ఒక 10 రోజులు నాగార్జున గారితో 5-6 రోజులు ఇవి ఉన్నాయి తప్ప ఆయన ఒకటే హాఫ్ డే 4 డేస్. బట్ ది డౌన్ టు ఎర్త్ అంటారే. బట్ ఏదైనా హీరో ఎందుకబ్బా సీవీఎల్ తలకాయ నొప్పి మనకి నాకు అది తెలియదు, అనుకున్న వాళ్ళు ఉన్నారా? తెలియదు నాకు, ఎందుకంటే బికాస్ ఎప్పుడు తర్వాత తెలుస్తుంది కదా, అట్లే తెలియదు. ఎందుకంటే నాకు ఆ సినిమా అయిపోయిన తర్వాత దాంతో నాకు అసలు కనెక్టివిటీ ఉండదు. వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉండవు, మా మేనేజర్ చూసుకుంటారు, ఫోన్ నెంబర్లు ఉండవు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండవు, మిగతా ఎవరి ఉండవు, చాలా 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 తక్కువ. ఎందుకంటే వాళ్ళు బిజీలో ఉంటారు. నేను అందులో ఉన్నవాడిని, ఇప్పుడు నేను అందులో మొత్తం ఇండస్ట్రీలో ఉన్నవాడిని అయితే అన్ని ఫోన్ నెంబర్లు ఉండి అని కూర్చుని మాట్లాడి హలో ఎలా ఉన్నావు ఏంటి అని అట్లే. బట్ ఏ హీరో సార్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి నిలదొక్కుని యాజ్ ఎ స్టార్ ఇమేజ్ తెచ్చుకొని అప్పటికి ఇప్పటికి ఒకేలాగా ఉన్న ఒక హీరో అంటే ఎవరని చెప్తారు? రవితేజ. ఆ వెంకీ చేసిన అంతకుముందు నాకు రవితేజ హీరో కానప్పటి నుంచి నిన్నే పెళ్ళాడితో కూడా అసిస్టెంట్ చేశాడు తను. అంతకుముందు నుంచి కూడా నేను ఒక సీరియల్ డైరెక్ట్ చేశాను కేఎస్ రామారావు గారికి, గొల్లపూడి మారుతున్నారు, ధర్మవరం సుబ్రహ్మణ్యం, ఝాన్సీ అందరూ. దాంట్లో అతను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు, అసిస్టెంట్ డైరెక్టర్గా. అప్పుడు ఎట్లా ఉన్నాడు రవి, ఇప్పుడు పెట్టాడు. గమ్మత్ ఏంటంటే అతను బాగానే ఉన్నాడు, మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది. 5 మంది అంటే ఆర్టిస్టులు, కోట్ల కొద్ది రెమ్యునరేషను, ఈ మారడేంటి అట్లే ఉంటుంది. అసలు మాట్లా బ్యాక్గ్రౌండ్ అనే క్వశ్చన్ లేదు. వెతుక్కునేవాడు, అంటే మెయింటెనెన్స్కి వెతుక్కునే మనిషి అతను. ఇంకో అతను సాయి కిషోర్ మచ్చా అని అతను జేమ్స్ బాండ్ సినిమా డైరెక్ట్ అయిన తర్వాత వాళ్ళిద్దరు అంత బాగుండేది. అంత అసలు సెట్లో అయితే అసలు మామూలుగా అందరూ 3 హీరోలు 3 హీరోయిన్లు, అందులో కుజ్జరావు, ఝాన్సీ, ఇట్లా వీళ్ళందరూ ఎప్పుడు సెట్లో అసలు అరవాల్సి వచ్చేది, సైలెన్స్ అని అట్లా నవ్విస్తూ ఉండేవాడు. అంత సరదాగా ఉంటాడు రవితేజ. ఇప్పుడు కూడా అదే, ఈ హోల్డింగ్ బ్యాక్ లేదు, అంటే మూలాల్ని మర్చిపోలేదు, బ్యాక్గ్రౌండ్ లేకుండా. జూనియర్ ఎన్టీఆర్ ఒకటి నేను అంటే ఒకటే సినిమా చేశాను, అంతకుముందు తెలుసు, ఎందుకంటే వాళ్ళ పెద్దనాన్న బాబాయ్ రాజా అని వాడు నా క్లాస్మేట్ లాలో హీరో చేశాడు, స్వప్న హీరో, వాడు చచ్చిపోయాడు. అప్పుడు అతను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు చేసాను. తర్వాత సుబ్బు దాంట్లో అతని ఫాదర్గా చేశాను. అప్పుడు పెద్ద పరిచయం లేదు, కానీ ఆ ట్రావెల్ తెలుసు కదా నాకు. గ్రేట్ వండర్ఫుల్ పర్సనాలిటీస్. జూనియర్ ఎన్టీఆర్, రవితేజ. అసలు ఇలా అందరికీ నెంబర్ 1 ఏంటంటే చిరంజీవి గారు. ఏం చేస్తారు నవ్వు, వాట్ ఈజ్ ఒక ఎంపైర్ క్రియేట్ చేసినట్టే. బట్ ఇండస్ట్రీలో మీరేంటో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియకపోయినా కొంతమంది తెలుసుకోవాలని ట్రై చేసి తెలుసుకున్న తర్వాత
అదేంటండి ఇలా అంట కదా, చెప్పను కూడా చెప్పలేదు, విన్నాను మీ గురించి, చాలా పెద్ద క్రిమినల్ లాయర్ అంట కదా అని మీ బ్యాక్గ్రౌండ్ అడిగిన హీరో అంటే? పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు అన్నవరం సినిమా ఉన్నప్పుడు నేను అది షార్ట్స్లో వెళ్ళిపోయిన తర్వాత నేనేదో నా పుస్తకాలు లా పుస్తకాలు అవి చదువుకోవటం లేదా ఫైల్స్ చూసుకోవటం చూసాం. అప్పుడు ఆయన ఒకసారి ఇంట్రొడ్యూస్ ఏదో అంటే ఏంటది అట్లా పరిచయం ఏదో సార్ ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దీని మీద ఇమ్మీడియట్ ఆ తర్వాత 1 డేనా 2 డేస్ 1 డే చేసినట్టు ప్రతి షార్ట్కి మధ్య అప్పటి నుంచి అన్నవరం ఎప్పుడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కంటే ముందు అనుకుంటాం 4 ఏళ్ళ ముందు. ఓకే. అంత తర్వాత ఆయనకి బాగా తప్పనండి, ఎందుకంటే బాగా గుర్తుంది ఆయన అది వర్క్ కూడా చేసాం. జైళ్ళలో అండర్ ట్రయల్స్ ఉంటారు, అంటే ఇప్పుడు ఏదైనా దొంగతనం చేస్తే వాడికి మ్యాక్సిమం శిక్ష 6 నెలలు అనుకోండి, వాడు ఏ విచారణ లేకుండా 6 ఏళ్ల నుంచి జైల్లో ఉంటాడు. దాని మీద ఆయనకి ఎట్లా వచ్చిందో ఆ తపన సార్ దాని మీద మనం చేద్దామండి, వాళ్ళందరికీ మనం షూటీలు ఇచ్చి బయటికి తీసుకొచ్చి న్యాయం అంటే దొంగలందరినీ కాపాడదాం కాదు, విచారణ ఎత్తుకుని వాడు తప్పైతే వాడు జైలుకి వెళ్ళిపోతాడు, షూటీలు లేకుండా జైల్లో ఉండేవాడు. అంటే తెలిసి చేయరు, అది మళ్ళీ తర్వాత జరిగాక తెలుస్తుంది. కాదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలాసార్లు మన దగ్గర కూడా వస్తాడు, వాడు తప్పు ఇలా వాడు చెప్తాడు, చెప్పింది నిజమని నమ్మి మనం చేస్తాం, నిజమని నమ్మి. అది మన విద్యుక్త ధర్మ వ్యాధులని ఇక్కడ పురాణాలు ఉంటుంది. ఎవరో శంకరాచార్యలో వెళ్ళి నాకు జీవన సత్యం చెప్పాలంటే వాడి దగ్గరికి వెళ్ళండి అంటే వాడు మటన్ కొట్టి వాడి దగ్గరికి ఏంటి వెళ్ళి ఆ కాన్సెప్ట్లో ఏదో ఉంటుంది, అతను ఒక జీవిత సత్యాన్ని చెప్తాడు. అట్లాగా అదేంటో నేను చెప్పలేను, మళ్ళీ ఆ శ్లోకాలు వగేరా చెప్పడం మనకు అంత ఇది లేదు. నాకు నా డ్యూటీ ఏంటి, ఐ హ్యావ్ టు డూ జస్టిస్ టు మై క్లయింట్, నాట్ జస్టిస్ టు జస్టిస్. న్యాయానికి న్యాయం కాదు, నా క్లయింట్కి న్యాయం. అని వాడు మర్డర్ చేసినా అంటే మర్డర్ ఎందుకు చేశాడు, ఏ పరిస్థితుల్లో చేశాడు, ఎందుకు చేశాడా చేయలేదా, ఇన్వెస్టిగేషన్ అంతా ఎవరు చేయాలి, పోలీసులు చేయాలి. సాక్ష్యాధారాలు పెట్టి వాడు ప్రవేశపెట్టాలి, సాక్షిని నువ్వు నిజం చెప్తున్నావా లేదా అని క్రాస్ ఎగ్జామిన్ చేయాలి. క్రాస్ ఎగ్జామిన్ చేసే పద్ధతిలో వాడు నిజం చెప్పట్లేదు అని ప్రూవ్ చేస్తే జడ్జి గారికి మన మీద నమ్మకం, ఓహో ఒక నిరపరాధిని వెళ్ళకూడదు, అట్లాగినట్టు. అంతేగాని సినిమాల్లో చూపించినట్టుగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లాగా నేను వెళ్ళిపోయి లాయర్ కదా అసలు ఏం జరిగింది ఆ రోజు అని హాస్టల్ గోడ దూకి అవి చేయలేంగా. సో నా డ్యూటీ నేను సిన్సియర్గా నేను చేస్తూనే ఉంటాను. సూపర్. ఎందుకంటే ఒకసారి అన్నని తమ్ముడు పొడిచాడు, చచ్చిపోయాడు, మర్డర్ కేసు, నాకు బాగా గుర్తుంది, వాడి పేరు నెహ్రూ అని కూడా ఉంది అనుకుంటాను. ఆ కేసు వాదించాను, గెలిచాను. మరి పొడిచాడే తప్పు కదా అంటే అనేక కారణాలు ఉంటాయి, మోటివ్, ఇంటెన్షన్, ఎగ్జిక్యూషన్, ప్రిపరేషన్ అని క్రిమినల్లా ఉంటాయి. ఫస్ట్ మోటివ్ ఉండాలి, నేరం చేయాలనే మోటివ్ ఉండాలి, ఆ ఉద్దేశం ఉండాలి, అక్కడి నుంచి మొదలు పెడతాం కదా. సో అందుకని అలా జరిగిన సందర్భాలు కొన్ని, అలా జరిగిన సందర్భాలు ఇప్పుడు నేను చెప్పిన కేసే జరిగింది. ఎందుకు జరిగింది, అలా జరిగింది. మా సీనియర్ దగ్గర సీతాపతి గారి దగ్గర నేను జూనియర్గా ఉన్నప్పుడు పెళ్లి రోజే తండ్రి కూతురిని చంపేశాడు, తల నరికేశాడు. అది పెద్ద సెన్సేషన్ జరిగింది అప్పుడు 80s. నేను జూనియర్ ఇంకా. దానికి ఎందుకు నరికాడు, కూతురు పెళ్ళి జరిగింది, టైం రన్ అవుతుందో తెలియదు కానీ పెళ్ళికి ఓకే అన్నారు, పెళ్లి చూపులు, ఎదురుకోళ్ళు తీసుకుని పెళ్లి కొడుకుని రావాలి. కాదు సారీ, ఆ కూతురు చెప్పింది పెళ్ళి ఫిక్స్ అయింది, పెళ్ళి ఫిక్స్ అయ్యి పెళ్ళికి ముందు నాన్న నేను పలానా వాడిని ప్రేమించా అంటే ఇంట్లో పెద్ద గొడవ జరిగింది, ఎందుకు చెప్పలేదు నాకు ఇంత దాకా అని ఇన్విటేషన్లు వేసాం, అదే గొడవ పెట్టుకుని సరేలే అయినా అని అది క్యాన్సిల్ చేసేసి ప్రేమించిన వాడి కోసం ఫిక్స్ చేశాడు పెళ్లి ముహూర్తం. పెళ్లి ముహూర్తం కంటే ఎదుర్కోలకు వెళ్ళేసరికి ఎవడైతే ప్రేమించిన వాడో వాడి ఇంటికి తాళం వేసింది, వాడు రాత్రి పారిపోయాడు. ఎందుకు పారిపోయాడంటే ఇవన్నీ ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది అది అని వాడు భయపడి పారిపోయాడు. నేను ఉన్న సంబంధాన్ని సెటిల్ చేసిన సంబంధాన్ని కాదని కూతురు ప్రేమించిన వాడిని ఓకే అన్నాను, వాడే వెళ్ళిపోయాడు. వీళ్ళు ఇప్పుడు మా తెలంగాణలో ఈ బుచ్చర్స్ అంటే ఈ మేకలకి ఇక్కడ ఇంటి దగ్గరికి వస్తుంటారు. వెంటనే అది చూశాడు, షాక్ అయ్యాడు, వెళ్ళిపోయాడు, వాడు పారిపోయాడని రాత్రి అని అన్నారు, తెలిసిపోయింది. ఇంకేం చేస్తాడు, అమ్మాయి పెళ్ళి మేకప్లో ఉంది అంటే ఇంకో గంటలో అరగంటలో మనం పెళ్లిపీటల మీద వెళ్ళాడు, కత్తి తీసుకుని తల నరికేశాడు, చిటాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. ఆ కేసులో ఎందుకు అతని మానసిక పరిస్థితి ఏంటి అది మీరే వాదించారు. అది అంటే నేను సీనియర్ దగ్గర నేను అంటే ప్రతి కేసుకి ఒక అసైన్ చేసిన ఉంటాను.
అప్పుడు వాడి జయంత్ పరాంజీ నాకు బాగా ఫ్రెండ్, ఏది సినిమాలోకి రాకుండా డైరెక్టర్. వాళ్ళ నాన్నగారు డాక్టర్ పిటి చంద్రమౌళి అని పెద్ద సైకియాట్రిస్ట్, పాపులర్. వాడితో ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారితో టైం తీసుకుని నేను మా సీనియర్ వెళ్ళి ఆయన దగ్గర కూర్చుని మొత్తం నోట్స్ అంటే ఆ సైకాలజీ అంతా చేసుకుని ఏదో లూసిడ్ ఇంటర్వెల్స్ అని స్టిల్ ఐ రిమెంబర్. అంటే ఆ నేరం చేసే పరిస్థితుల్లో నేనేం చేస్తున్నాను అని స్పృహ లేకుండా చేసిన వ్యవహారం. కూతురిని చంపుతున్నాను, చంపితే ఇలా అవుతుంది, నాకు జైలు శిక్ష పడుతుంది, కూతురు చచ్చిపోతుంది, అవేమి అనుకోవాలా. అట్లా వాదించి ఆ కేసు గెలిచాం. సో అది నేరమా కాదా? $1 మిలియన్ క్వశ్చనేగా. అలాగే ఎన్నో కోకోళ్ళలో కోకలు అంతే. అందుకే ఇప్పుడు సైన్స్ వర్సెస్ లా అని క్రాంతి కుమార్ గారు ఒక సినిమా తీశాడు. విక్రమ్ ఫస్ట్ హీరో, సౌందర్య 9 నెలలని సరగేసి మీద. దాంట్లో అప్పుడు వినాయక్ అసిస్టెంట్ క్రాంతి గారికి. మేమే దాన్ని ప్రమోట్ చేయడానికి తీసుకెళ్ళాం. సైన్స్ వర్సెస్ లా ఆఖరి 3 మినిట్స్ మీరు చూస్తే ఓకే చాలామంది సోషల్ యాక్టివిస్టులు, జర్నలిస్టులు, పొలిటీషియన్స్ని తీసుకుని ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి దాని మీద చర్చ, ఇది కరెక్టా కాదా అని 30 ఏళ్ల క్రితం. ఓకే సో ఇట్లా అన్ని సినిమా, లా, సోషల్ యాక్టివిటీ అన్నీ ఇలా మిక్స్ అయిపోయి మేబీ చాలా విషయాలు నేను అసలు ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు అనుకుంటున్నా. ఐ డోంట్ నో. బట్ ఎవరు సార్ ఇప్పుడు ఇండస్ట్రీలో మీకు మంచి స్నేహితులు, సరదాగా కాసేపు కూర్చొని మందు కొట్టాలన్నా, సినిమా విశేషాలు చెప్పుకోవాలన్నా, అంటే ప్రజెంట్ సొసైటీలో మందు జరుగుతున్న కొట్టాలన్నా అంటే ఆ పాయింట్ని నేను ఇగ్నోర్ చేసి ఎవరి ఫ్రెండ్ అనుకుని వెళ్ళిపోయి అవును మందు కొట్టాలంటే చూసావా మందు కొడుతున్నాను అని తెంపనీలేదు. నువ్వు అసలు లాయర్ కావాల్సిందయ్యా అమ్మా. ఇప్పుడు నేను మందు కొట్టాలా అని ఒప్పుకోవాలా లేదా? ఒప్పేసుకున్నాను. అదే ఐఎమ్ సోషల్ డ్రింకర్. ఓకే కృష్ణవంశీ చాలా మంచి అంటే కనెక్ట్ అయింది. ఆ సినిమాలు చాలా వాటికి నేను రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. గులాబీ దగ్గర నుంచి మహబూబ్కి అంటే హైకోర్టు వెనకాల ప్రాసిక్యూషన్స్ అక్కడి నుంచి ఎవరికి డిస్కస్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. అది రాఖీ సినిమాకి. దెన్ ఖడ్గంకి అయితే తను ఈ ముస్లిం లీడర్లని, మదర్సాలని, తర్వాత బజరంగ్ దళ్ వాళ్ళని చేయటం. రాఖీ సినిమాలో అంజనా సిన్హా అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉంది, పోలీస్ అకాడమీ అవును. మీద వెళ్ళి ఆవిడతోటి ఇంటర్వ్యూ చేసుకుని ఆ క్యారెక్టరైజేషనే సుహాసిని గారు చేశారు. క్యారెక్టరైజేషన్. రాఖీ ఒకటి, ఖడ్గం ఒకటి, సింధూరం. సరే సింధూరంలో గద్దరు, బాలగోపాలు, హరగోపాలు, వరవర్రావు వీళ్ళందరితోటి ఇంటరాక్ట్ అయ్యి నక్సలైట్లు అట్లా అంటే రీసెర్చ్ చేసే అవకాశం ఉంది. కృష్ణవంశీ చిన్నపిల్లలాగా నోట్స్ రాసుకుంటాడు, అంత సిన్సియర్గా వింటాడు. సో అదొకటి బాగా అంటే సినిమా మేకింగ్లో అసోసియేషన్ బాగా ఎక్కువ ఉంది. బట్ కనెక్ట్ అయ్యాం ఇద్దరం. సార్ ఈ కేసులు వాదించే విషయంలో నక్సలైట్లు ఒకానొక టైంలో మిమ్మల్ని కిడ్నాప్ చేసి చంపేయబోయారు అని విన్నాను సార్. అది కదండి, సిటీ దర్బార్ అని ఒక ఇదే యాంకర్ ఒక ఇంటర్వ్యూస్ చేసేవాడిని, ఒక 100 ఎపిసోడ్స్ చేసాను. మీరే నేనే యాంకరు. బట్ రమేష్ బాబు అని సిటీ కేబుల్ అప్పుడు ఇన్ఛార్జ్ ఉండేవాడు. రామకృష్ణ గారు ఆయన మర్డర్ చేశారు, ఆయన ఓనరు. TV9 రవి ప్రకాష్ వాళ్ళందరూ కూడా న్యూస్. పాసం యాదగిరి గారు అని సీనియర్ జర్నలిస్ట్, అతను ఇన్పుట్స్ అన్ని అప్పుడు గద్దర్ని, శివసాగర్ కానీ, వరవర్రావుని, వెంకయ్య నాయుడు కానీ అందరినీ చేశాం, అన్ని రకాల వాళ్ళని. అప్పుడు గద్దర్కి అంటే కొన్ని అడగకుండా కేసు ఇప్పుడు ఇట్లా ఉంటే నీలాగానే ఉంటాయి కదా, అడుగుతాం కదా మనకి. అప్పుడే బహుశా ఇంక పుట్టలేదేమో ఇలా కేకుతూ మీ అబ్బాయి ఫలానా స్కూలు అది ఇది మీరు ఎన్ని నీతులు చెప్తుంటారని అనటం. తర్వాత తుపాకీ పట్టి అడవికి వెళ్ళిన వాళ్ళు ఒకళ్ళో ఇద్దరు చెప్తారు. మీరు మీ పాటల ద్వారా లేదా మీ స్పీచ్ల ద్వారా 100 మంది తుపాకీ పట్టి ఎలాగ చేశారు అంచేత మీరే ఎక్కువ డేంజర్ అని ఇలాంటి ఏదో అడిగారు. అప్పుడు వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి నేను లేనప్పుడు ఆ రోజు ఆఫీస్కి వెళ్ళా, వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి కూర్చొని అసలు ఏంటి సంగతి, ఏమైపోతుంది ఇమేజ్ ఇట్లా. వావిలాల గోపాలకృష్ణ గారిని కూడా అడిగాను. ఆఖరికి ఆయన కూడా ఆ 2 సెంటెన్స్లు తీస్తే బాగుంటుందేమో అన్నారు. సార్ తీయటానికి మాకు అభ్యంతరం లేదండి, బట్ మీలాంటి వాళ్ళు చెప్తే జనాలకి అంటే ఏదో దాన్ని ఏమంటారు మన ఈ సారా నిషేధ ఉద్యమం మీద ఏదో అడిగాను. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఈ మధ్య 5-6 ఏళ్ళ నుంచి నేను రామనామం అని డివైనిటీ ఇది బాగా పెడుతున్నాను. ఈ మందు అన్నప్పుడు అహో శీల్ గారు కూడా రామనామం అంటాడు కానీ మందు కొడతాడు కదా అని ఉంటుంది. తప్పులేదు దాంట్లో, తప్పు లేదు, తప్పు ఉందో లేదో సంగతి తర్వాత వస్తే ఈ లూప్ హోల్స్ అంటే తీసుకొచ్చి మనకి తమ్మునీల్స్ అని ఒకటి వచ్చినాయి కదా, వర్తించవు కదా సార్. నాకు ఇది వర్తించదు. అందుకే ఇంత ధైర్యంగా ఇంత హాయిగా మాట్లాడగలదు. ఎందుకంటే జర్నలిజం హ్యాస్ టు బి లైక్ దిస్.
అండ్ లైక్ దిస్ మాట్లాడగా అది కొంచెం ఏవి అన్నీ అడగచ్చు ఏదైనా. సో అంతెందుకు ఇప్పుడు చాలామంది ఆ మధ్య ఎవరో నువ్వు అసలు ఇదేదో కొంప ముంచేలాగా ఉంది ఈ ఇంటర్వ్యూ నాకు. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు తెలుసా, పేరు విన్నావా? విన్నాను. పెద్ద రైటర్, ఎండమూరి మల్లాది కొమ్మరాప ఇట్లా కొంత వీళ్ళిద్దరు సెన్సేషన్. ఆయన ఫోటో ఎక్కడ వేసుకోరు, ఎవరికి తెలియదు, ఆయన అభిమానులు కూడా తెలియదు. మేము ఎప్పుడో చిన్నప్పుడు మా బాలానంద సంఘంలో ఉన్నప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు కొంత ఏదో చిన్న చిన్న సన్మానాలు చేద్దామని చెప్పేసి అప్పుడెప్పుడు ఈయన పాపులర్ అవుతూ ఉన్నాడు. మా మధ్యపట్ల వెంకట్రావు గారని మా గురువు గారు నాటకాలు 5వ క్లాస్ 6వ క్లాస్ నుంచి రేపు 25 ఆయన 90వ జయంతి కార్యక్రమం ఉంది. జాంబాగ బాలానంద సంఘంలో ఉన్న వాళ్ళందరూ నాటకాలు వేస్తున్నారు. ఆయనకి సన్మానం చేయడానికి మళ్ళా దింపించాం. వీళ్ళిద్దరు దండలు వేసుకుని అవన్నీ అన్ని ఫోటోలు పబ్లిక్ ఫంక్షనేగా. చాలా రోజుల తర్వాత మధ్యపట్ల వెంకట్రావు గారిని స్మరించుకుంటూ మా గురువు గారు మల్లాది వెంకటకృష్ణమూర్తిని పేరు పెట్టారు. మామూలు సెన్సేషన్ సోషల్ మీడియాలో ఈ మధ్య ఒక 2-3 ఇయర్స్ అది సెన్సేషన్ కాదు, గొడవ కూడా. ఆయన కంగారు పడిపోయి సారీ నన్ను బతికుండగానే చంపేశారు, ఇట్లా రకరకాలుగా సారీ అని డిలీట్ చేశారు. తర్వాత నేను అనుకుంటే ఆయన ఫోటో, ఆయన నవల్స్ వెనకాల కూడా ఫోటో ఉండదు. ఈ లోపల ఏమైంది, 1-2 గంటలు చాలా పెద్ద పెద్ద వాళ్ళు నాతో ఉన్న వాళ్ళందరూ దీన్ని షేర్ చేశారు. ఆయన పిచ్చి అభిమానులందరూ కూడా సారీ ఇన్నాళ్ళు అసలు ఆయన ఎలా ఉంటాడో చూద్దాం అనుకునేవాడు, మీ దేవల మేము ఆయన చూసేవాడిని. ఇలాగా పాజిటివ్ నెగిటివ్ పెద్ద వైరల్ అయిపోయింది. ఎందుకు చెప్పొస్తున్నానంటే పబ్లిక్ ఫిగర్లో అంటే పబ్లిక్ లైఫ్లో ఉండాలనుకున్న వాళ్ళకి ప్రైవేట్ లైఫ్ ఉండాలి అనుకోవటం మూర్ఖత్వం. దే కెన్ ఓన్లీ హ్యావ్ దేర్ ప్రైవేట్ లైఫ్ ఇన్ దేర్ బెడ్రూమ్ ఇన్ దేర్ లీగల్ మ్యారిటల్ లైఫ్. అదే మనం వీడు వెళ్ళి ఇంకో అమ్మాయిని తీసుకునే లేదా ఒక చోట ఉన్నామంటే ఉంటారు. గోడలకు చెవులు ఉంటాయండి, గోడలకు చెవులు కాదు కళ్ళు కూడా ఉంటాయి, తెలియట్లే వాళ్ళకి. ఇప్పుడు ఈ మధ్య గోడలకు చెవులే కాదు కళ్ళు కూడా ఉంటాయి. అందుకని ఇప్పుడు మనం ఏదైనా చెప్పేటప్పుడు నిబద్ధతతో ఉండాలి, శాంక్టిటీ ఉండాలి, మనం ప్రాక్టీస్ చేయగలిగి ఉండాలి, అప్పుడే వాడికి. అందుకని ఇవన్నీ ఎందుకు చెప్పొచ్చానంటే ఎస్ దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్. ఎంత గొప్ప వాళ్ళైనా ఆ వీక్నెస్కి ఉంటుంది. నో, ఖచ్చితంగా తప్పే. ఎందుకు ఒప్పుకోలేము? తప్పు చేసే ధైర్యం ఉన్నప్పుడు తప్పు ఒప్పుకునే ధైర్యం అన్నా ఉండాలి. తప్పు చేసే ధైర్యం ఉన్నప్పుడు ఒప్పుకునే ధైర్యం కూడా ఉండాలన్నారు. కాబట్టి వెంకీ మూవీలో స్నేహ గారికి మీకు క్లాష్ వచ్చేదో పెద్ద గొడవ అయింది కొన్ని షార్ట్లలో, ఎక్కడా లేదు అని చెప్పి విన్నాను సార్ నేను. అది కరెక్ట్ కాదు. అక్కడ అంటే గుర్తుంచుకోగలిగే విషయం అంటే ట్రైన్లో పెడుతుంటే రవితేజాన్ని చంపదెబ్బ కొట్టే మేము నాటకాల వాళ్ళం కాబట్టి ఇలా కొట్టచ్చు అని తెలియదు నాకు. ఏది మొహం ఇక్కడ ఉంటే 6 మైళ్ళ దూరంలో కొట్టినా ఆ ఎఫెక్ట్ అబ్బా అంటే ఆ ఎఫెక్ట్ ఇస్తుంది. అది లైటింగ్ అది తెలియదు నాకు. నాటకాల వాళ్ళు డైలాగ్ ఇచ్చానంటే ఫాస్ట్ మని కొట్టాను మామూలుగా ఆవేశం. డైలాగ్ దిబ్బరిపోయాను. నిజంగా కొట్టేసారు గురించి అని మా డైరెక్టర్ ఎవరవుతుంది శ్రీను ఇట్లా కొంచెం ముందు నుంచి అనొచ్చు అంటే మరి కృతజ్ఞంగా ఉంటుంది. సరేలే అన్నాను. అట్లా 2 టేక్లో అయింది, అది ఓకే అయిపోయింది. అదొకటి గుర్తుంచుకోదగ్గ వ్యవహారం. అంతేగాని స్నేహానికి నాకు ఎందుకంటే నేను పెద్దగా షార్ట్ విషయం కానీ టేక్ నేను అస్సలు పట్టించుకో. ఎందుకంటే డైరెక్టర్ ఈజ్ ఎ బాస్, రైటర్ ఈజ్ ఎ బాస్. నేను జనరల్గా కొంతమంది ఇది మార్చొస్తా ఈ డైలాగ్ ఇలా అస్సలు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి రాసుకున్నారు. డైరెక్టరు రైటరు వాళ్ళు అనుకున్న దాంట్లో నేను ఒక 40-50% చేస్తే నాకు పాస్ మార్కులు వస్తే చాలా అనుకునే మనిషిని నేను. అంతేగాని మనం బ్రెయిన్ పెట్టి దీన్ని ఆస్కార్ లెవెల్కి తీసుకెళ్దాం అంటే సీన్ లేదు, అక్కర్లేదు మనకి. అటువంటి చాలా గొప్ప గొప్ప వేషాలు పెద్దగా ఇలా ఎక్సెప్ట్ సింధూరం, గోదావరి, కుబుసం లాంటి మొన్నొచ్చిన ప్రెషర్ కుక్కర్ లాంటి ఇంపార్టెంట్ సినిమాలు తప్ప అద్భుతమైన వేషాలని నేను ఇప్పుడు పెద్దగా. ఆదిపురుష్ మీద మీ ఒపీనియన్స్? సినిమాని బ్యాన్ చేయాలని కూడా గొడవలు వచ్చాయి. అదేమీ అక్కర్లేదు. ఎందుకంటే హిందువుల మీద ఎవరైనా ఏదైనా చేయొచ్చు, హిందూ దేవుళ్ళ మీద ఏదైనా ఎవరైనా చేయొచ్చు. ఏదైనా బారాకున్ మాఫీ నరికేయచ్చు, వాళ్ళ దేవుళ్ళని తిట్టచ్చు, దేవతలను తిట్టచ్చు, వాళ్ళ సాంప్రదాయాన్ని వాళ్ళ స్మృతుల్ని, వేదాల్ని, ఉపనిషత్తుల్ని ఏదన్నా అనొచ్చు. మీరు ఏదన్నా అనండి. కాకపోతే వాళ్ళకి చెప్తుంటే ఇప్పుడు పొరపాటున వేరే మతాల వాళ్ళని అనకండిరా, నరికేస్తారు మిమ్మల్ని. మేమైతే డిస్కషన్స్ చేస్తుంటాం, ప్యానల్ డిస్కషన్స్ వాట్సాప్లో గ్రూపుల్లో చేస్తుంటాం. అందుకని బట్ దిస్ హ్యాస్ టు గో, ఓకే, దిస్ విల్ గో.
ఖచ్చితంగా ఇట్ విల్ గో. ఎందుకంటే ఎంత తొక్కితే ఇప్పుడు మా తెలంగాణ మూమెంటే దానికి అర్థం. 2013లో అనౌన్స్ చేసిన తర్వాత చాలామంది మనకి అందరూ హెకిల్ చేస్తూ వెళ్ళిపోయేవాళ్ళు. అట్లా అవుతుందా ఇట్లా అవుతుందా అనుకుంటూ హెకిల్ చేస్తూ వెళ్ళిపోయేవాళ్ళు. ఇన్ని 40 ఏళ్ళు ఇంకో 40 ఏళ్ళు కొట్లాడుతారు, మీకు వచ్చేనా చచ్చేనా అన్నారు. వచ్చిందిగా, వచ్చిందిగా, చచ్చారుగా. అట్లాగే హిందూయిజం కూడా అది నాకు నమ్మకం. ఓకే, నమ్మకాన్ని ఎవరు టచ్ చేయకూడదు. ఓకే, ఎందుకంటే తల్లి వాస్తవము, తండ్రి నమ్మకం అంటారు. అలాగే హిందూ మతం, హిందూ దేవుడు నమ్మకం టచ్ చేశారనుకోండి, అప్పుడు మీ తండ్రి ఎవరు అని చెప్తే డిఎన్ఏ తెచ్చుకోవాలి. తల్లి ఎవరు చెప్తే మీ నాన్న అంటే ఆ నాన్న అంట. అలాగే నమ్మండి, హిందువుల్ని కూడా అలాగే ఉండండి. లేకపోతే అయింది, టైం పడుతుంది ఖచ్చితంగా. ఈసారి అదే అందుకోసం ఈసారి మేమేం చేస్తున్నామంటే, రాముని తిట్టినందుకు ఒక 100 కోట్ల రామనామం, 1000 కోట్ల రామనామం. రాముని తిట్టిన వాళ్ళకి దేవుని తిడితే కళ్ళిపోతాయి అంటారు. పాప అలాగే తిట్టిన వాళ్ళకి కళ్ళిపోయాయి, యాక్సిడెంట్ అయ్యి ఆ తర్వాత ప్రాణం పోయింది. అలా అనుకోలేదు కానీ తప్పు. అలాగే ఇప్పుడు 1000 కోట్ల రామనామం, 100 కోట్ల హనుమాన్ చాలీసా మొదలు పెడుతున్నాం. హిందూ ధర్మాన్ని, దేశాన్ని, సంస్కృతిని రక్షించడం కోసం ఖచ్చితంగా అద్భుతంగా ఉంటుంది. అది ఇక నుంచి ఆదిపురుషు లాంటి సినిమాలు ఇష్టం వచ్చినట్టు చేయడానికి వాళ్ళకి ఆ కలేజా ఉండదు, ఆ ధైర్యం ఉండదు. ఉన్నవాళ్ళు అనుభవం. ఇప్పుడు ఆదిపురుషులు అంతేంత కరెక్ట్గా 1-2 ఇయర్స్ తర్వాత ఇందులో ఉన్నవాళ్ళు ఏమవుతారో, వాళ్ళ పరిస్థితులు ఏమవుతాయో తెలుస్తాయి. దే కెనాట్ ఎఫర్ట్ టు హెకిల్ ది నమ్మకం అండ్ దేవుళ్ళు ముఖ్యంగా. తప్పదు. వండర్ఫుల్ కన్వర్సేషన్ విత్ యూ సార్. థ్యాంక్ యూ. సో లాస్ట్ టైం ఫైనల్గా ఏంటి అంటే, లైఫ్లో యాజ్ ఏ లాయర్గా, యాజ్ ఏ యాక్టర్గా, యాజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్గా చాలా చూసేశారు. వాట్ యూ వాంట్ టు డూ, దాన్ని నేను ఫుల్ఫిల్ చేయాలి లైఫ్లో, ఏదేమైనా డ్రీమ్స్ ఉన్నాయా ఇంకా మీకు కూడా? అంటే డ్రీమ్స్ అని లేవు. దేవుడు నాకు సమయం ఇచ్చినంతసేపు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరినీ ప్రేమించేలాగా చేయండి. ప్రకృతిని డిస్టర్బ్ చేయొద్దు. ప్రకృతిని డిస్టర్బ్ చేస్తే మనల్ని ఊడ్చుకెళ్ళిపోతుంది. అది చాలా చూసాం. మన కరోనా చూసాం, ప్రకృతి విలయాలు చూసాం. ప్రకృతిని కాపాడండి, జీవరాశిని కాపాడండి. మనకంటే తక్కువ ఉన్నవాడిని, లెస్ ఫార్చునేట్ వాడిని ఆదరించండి, ప్రేమించండి, ఇష్టపడండి. మీరు దబాయించి నొక్కుతూ ఉంటే మాత్రం ఖచ్చితంగా యు ఆర్ గోయింగ్ టు పే ది ప్రైస్. దానికి తెలంగాణ ఉద్యమమే కారణం, తెలంగాణ సినిమానే కారణం. గ్రేట్ సార్. అందుకే ప్రకృతిని ప్రేమిస్తున్నారు. తెలంగాణని ప్రేమిస్తున్నాను, తెలంగాణ సినిమాని ప్రేమిస్తున్నాను, తెలంగాణ టెక్నీషియన్ని ప్రేమిస్తున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు అదే కదా. తెలుగు వాళ్ళని ప్రేమిస్తున్నాను అని చెప్పండి. తెలంగాణ తెలుగు వాళ్ళని. తెలుగు వాళ్ళంటే ఎవరు? ఆంధ్ర, తెలంగాణ. అదే ముందు ముందు తెలంగాణ, ఆ తర్వాత ఆంధ్ర, ఆ తర్వాత భోజ్పురి, తర్వాత ఒరియా, తర్వాత కొరియా అన్నీ ఉంటాయి. అందుకే కదా మన ఒక హిందువుల్లోనే సర్వమానవ సౌభ్రాతృత్వం అంటాం, సర్వే జన సుఖినో భావం అంటాం, అందరూ బాగుంటాం. ఇప్పుడు ఎప్పుడైతే ఈ తెలుగు వచ్చిందో వాళ్ళకి అదే ఈ సినిమా వాళ్ళకి ఇప్పుడు ఏపీని తీసేసుకున్నారో తెలుగు ఫెడరేషన్ అంటారు, తెలుగు ఫిలిం ఫెడరేషన్ వస్తున్నారు. వాళ్ళకి ఏం చేయాలి తెలియక ఇప్పుడు మా తెలంగాణలో ఒక సామెత ఉంది, హుషారీ అచ్చా హై జాదా హుషారీ జానకి కతరా అని. అతి తెలివి ప్రాణం తీస్తుందండి. ఈ అతి తెలివి ఆపితే అప్పుడు ఇప్పుడు పలాస లాంటి సినిమాలో, ఇంకో నేటివిటీ ఉన్న సినిమాలు, ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ అన్నీ బాగుంటాయి, అద్భుతంగా సినిమా ఉంటాయి. బలగమైన బాహుబలి ఒకటే నిరూపించారు. బలగం బాహుబలి అంత పెద్దది అవుతుంది అని చెప్పాం. అలాగే అందుకని బాహుబలే కాక్కర్లా, మీరు అన్నట్టే కథ బాగుండటం, చిత్తశుద్ధి ఉండటం తెలంగాణ. కాకపోతే ఆంధ్రాలో అంత పెద్దగా కాలేదు, అంత కాలేదు. ఇవన్నీ మీరు అన్నారే, ఈ ఆంధ్రాలో కూడా కాదు, తెలుగులో బాగా హిట్ అయింది, తెలంగాణలో హిట్ అయింది. తెలంగాణ సినిమా తెలుగులో హిట్ అయింది ప్రపంచవ్యాప్తంగా. ఆంధ్రాలో కూడా హిట్ అయితే బాగుంటుంది. ఇది అక్కడ సన్నది తెలియని రేఖ ఉంది జోషం. అది నీలాంటి వాళ్ళు బలంగా మయ్యాలి. ఏపీలో ఇప్పుడు ఏపీలో చాలా క్రాఫ్ట్లు ఉన్నాయి. నేను ఐ ఇంట్రడ్యూస్, వాళ్ళు నలిగిపోతున్నారు. ఏపీ ఫిలిం ఛాంబర్, ఏపీ ఫిలిం ప్రొడ్యూసర్, ఏపీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. యూ కెనాట్ చీట్ పీపుల్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్. 10 ఏళ్ళు అయింది డీలిమిటేషన్. ఈ చట్టం 10 ఏళ్ల దాకానే ఉంది. ఈ 10 ఏళ్ళకి అన్నీ అయిపోయినాయి. అందరం బాగుండాలి. ఇప్పుడు అన్నదమ్ములు ఆస్తులు పంచుకుని 2 ఫ్లాట్లు, 2 ఇండిపెండెంట్ విల్లాలు కలిసి కట్టుకుని మళ్ళీ ఆప్యాయంగా ఉన్నట్టే లెక్క. ఇప్పటికీ డ్రామాలు ఆడుతుంటేనే ప్రాబ్లము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆపకపోతే ఇలాగే వెళ్ళిపోతుందేమో అంతే. వాదించి 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 కదా, అన్యాయాన్ని చెప్పి 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 బట్ అన్యాయానికి ఎక్కువ ప్లేస్ ఉంటుంది ఇప్పుడు.
అందుకే కదా దాని న్యాయం ఎక్కువ ఎప్పుడు గెలవదు ఎక్కడ. ఎక్కడే గెలవదు, కానీ ప్లేస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి సినిమా అంతా 2 గంటల సినిమాలో 145 మినిట్స్ రేపులు రక్తము చూపించి ఆఖరిలో వస్తాడు సంభవామి యుగే అంటే వర్కౌట్ కాదు, ముందు నుంచే చేద్దామని ఆ తాపత్రయం. సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.